మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చూడబోతున్నాం. మనం అనేకమైనటువంటి విషయాల గురించి మనం చర్చించబోతున్నాం. సరే, ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి మన సహోదరులు, దైవజనులు కోన షౌర్బాబు గారిని మనం ప్రేమతో ఆహ్వానిద్దాం. అన్న వందనాలు. వందనాలు సంశయరావు గారు. అన్న, ఫస్ట్ మనం చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దేవా స్తోత్రం నాయన. ఆయన ఈ రీతిగా నాయన మరి నీ యొక్క ధర్మశాస్త్రంలోని మార్మికమైనటువంటి విషయాలను, అనేకమైనటువంటి విషయాలను ఆయన ఈ గ్రంథంలో మీరు చెప్పినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికినటువంటి అనేక విషయాలను ఆయన కొంతమంది అర్థం కాక నాయన, కొంతమంది అర్థమైనప్పటికి కూడా వారి యొక్క స్వార్థం కోసం వక్రీకరించి రకరకాలుగా దుష్ట ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభువా. నాయన, ఆ మార్మికమైనటువంటి సంగతులన్నింటినీ కూడా ఈరోజు మీ దైవజనుడి ద్వారా మాకు తెలియజేయండి ప్రభువా. నాయన, ఈ జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరే దైవజనుడితో ఉండి మాట్లాడి ఆయన బైబిల్ని ఏ విధంగా చదవాలి, వాటిలో ఉన్నటువంటి విషయాలను ఏ విధంగా మేము అర్థం చేసుకోవాలి, ఎలా గ్రహించాలి, వాస్తవాలను ఎలా తెలుసుకోవాలి, మరి చూస్తున్నటువంటి సహోదరులందరూ కూడా వాస్తవాలు తెలుసుకునేటట్టుగా దైవజనులను వాడుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా థ్యాంక్స్ అన్న, ఈరోజు మీరు ఈ ప్రోగ్రామ్కి రావడం మాకు సంతోషంగా ఉంది. మన సహోదరులు కూడా చాలా మంది ఎంతో ఆస్తి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మీరు అనేకమైనటువంటి విషయాలు జెరూసలేంలో అంటే ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్నటువంటి చారిత్రక విషయాలు, అలాగే ఆర్కియాలజికల్ విషయాలు, చాలా విషయాలు మీరు తెలియజేశారు. యూట్యూబ్లో కొన్ని వీడియోలు మీ వీడియోలు చాలా చూసాం మేమంతా కూడా. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలన్నీ తెలియజేశారు. ఈరోజు మరి జరుగుతున్నటువంటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను తీసుకొని వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని దాడి చేస్తూ ఉన్నారు కొంతమంది మతోన్మాదులు. సో వీటి గురించినటువంటి విషయాలన్నీ కూడా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా మీ ద్వారా తెలుసుకోవాలని ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. సరే అన్న, ఇప్పుడు ఫస్ట్ ఇజ్రాయెల్ కంట్రీ గురించి మీకున్నటువంటి అనుభవాలు అసలు ఏంటి, అక్కడ పరిస్థితులు ఏంటి, మీకు అక్కడ సభ్యత్వం ఉందని కూడా మేము విన్నాము. ఇజ్రాయెల్ కంట్రీ యొక్క సభ్యత్వం కూడా ఉందని మేము విన్నాము. అక్కడ ఏమంటారు దాన్ని, సిటిజన్షిప్ ఉందని విన్నాము. సో ఒకసారి మీరు ఇంట్రడక్షన్గా ఆ దేశం గురించి, ఆ దేశం మీకు ఉన్నటువంటి అనుభవాలు, వీటన్నిటి గురించి కూడా కొంచెం ఒకసారి మన ప్రేక్షకులు తెలియజేస్తే ఈలో మన వాళ్ళు రావాల్సిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. తర్వాత మన మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. తప్పకుండానండి. ముఖ్యంగా ఈ రోజు నిజంగా సాంబశివరావు తోటి నా తమ్ముడే కూర్చోవడం చాలా సంతోషం. కొన్ని సంవత్సరాల క్రితం మన డాక్టర్ క్యారలైన్ గారుతో వచ్చినప్పుడు నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక నా సొంత తమ్ముళ్ళలాగా నేను ఎప్పుడు ఫీల్ అవుతాను. రెండోది, ఐ థ్యాంక్ గాడ్, ఎందుకంటే దేవుడు తనకిచ్చిన జ్ఞానం, ముఖ్యంగా హిందూ గ్రంథాల మీద, వేదాల మీద, ఈ ఉపనిషత్తుల మీద, లేకపోతే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదం, పురాణాలు, ఎన్నిటి మీద దేవుడు ఆయనకిచ్చిన డీప్ నాలెడ్జ్, అలాగే క్రీస్తు విరోధుల్ని, బైబిల్కి వ్యతిరేకుల్ని, క్రీస్తు ప్రభుకు వ్యతిరేకుల్ని ఎవరిని ద్వేషించకుండా కరెక్ట్ గా ఎవిడెన్సెస్ తోటి కళ్ళు విప్పేటట్లు చెప్పే జ్ఞానాన్ని దేవుడికి ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను, చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను కూడా తర్వాత చాలా వీడియోస్ నేను ఎన్నో నేర్చుకున్నాను. నాకు జనరల్ గా తెలిసిన రియల్ గా డెప్త్ గా ఈ రోజు ఎవరైనా మాట్లాడితే టాక్కమని కౌంటర్ చేసే ఇది మన సాంబశివరావు గారి దీని ద్వారా నేనే ఎన్నో నేర్చుకున్నాను. నిజంగా నేను దేవుని కృతజ్ఞత చెప్పాలంటే ఒక్కొక్క శతాబ్దంలోన దేవుడు ఒక్కొక్కరిని లేపుతుంటారు. బిగినింగ్ లో జస్టిన్ మార్టియర్స్ అని, యూసేబియస్ అని, వర్జిల్ అని, ఇలాంటి వాళ్ళందరినీ బిగినింగ్ ఆఫ్ ద క్రిస్టియానిటీలోన జెరోము, తర్వాత అగస్టిన్, వీళ్ళందరూ కూడా టాప్
మరి ఇంకా రోమన్, ఆ రోజుల్లో రోమన్ గ్రీకు రిలీజియన్స్ ని తీసి యేసు ప్రభువే నిజమైన దేవుడు అని నిరూపించే వ్యక్తులు ఆ రోజుల్లో బిగినింగ్ ఆఫ్ ద క్రిస్టియానిటీలో దేవుడు వాళ్ళు లేపినట్టు ఈ రోజు ఈ 21st సెంచరీలో ముఖ్యంగా మన ఆంధ్ర ప్రజలకి సుమారు మనం 10 కోట్ల మంది మనకి చక్కని ఇన్సైట్ జ్ఞానాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ రోజుల్లో అనేక మంది మతవాదులు వాళ్ళకి పాపం వాళ్ళ ఆడిన మాటలు చూస్తే కోపం రావట్లేదు కానీ జాలేస్తుంది వాళ్ళని చూసి, ఆ ఇగ్నోరెన్స్ కి పాపం తెలియదని. అలాంటి వాళ్ళు ఏది మాట్లాడినా ప్రతిదానికి కౌంటర్ ఇచ్చే జ్ఞానాన్ని దేవుడు ఇవ్వడం ఈ ఛానల్ ద్వారా అనేక మంది ఆత్మలు రక్షిస్తున్నందుకు నేనెంతో దేవుని కృతజ్ఞత చెప్తున్నాను. నా తమ్ముడు కోసం, సాంబశివరావు కోసం ఎంతో నేను గర్వపడుతున్నాను కూడా. నేను ఒకసారి అంటే రెగ్యులర్ గా ప్రేయర్ చేయట్లేదు కానీ కొన్నిసార్లు సడన్ గా ఇదైనప్పుడు, ఎందుకంటే ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడాలి. ప్రజెంట్ ఇండియా పరిస్థితుల్లో మనకు తెలుసు ఏమవుతున్నాయో. అలాంటిది ఆ కుటుంబం కోసం సాంబశివరావు గారి లాగా ఆయన శిష్యులు చాలా మంది ఉన్నారు, కిషోర్ అని, లేకపోతే ఇలా చాలా మంది ఉన్నారు. అలాగే జాన్ రాజ్ గారు మన నెల్లూరులోన, అలాగే మన హానీ జాన్సన్, ఇలాగా మన సహోదరులు చాలా మంది, అనిలు అందరూ కూడా చాలా మంది, వీళ్ళందరూ కలిపి ప్రోగ్రాంలు చేసి వీళ్ళందరి కోసం కూడా నేను ప్రార్థన చేస్తాను. వారిని, వారి కుటుంబాలని దేవుడు రక్షించాలని, ప్రభు ఇచ్చినంత వరకు వీరిని ఘనంగా వాడుకోవాలని కూడా నేను ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాను. అయితే ఈ రోజు ఎప్పుడైతే ఎందుకో సడన్ గా సాంబశివరావు గారు నేను కాల్ చేసిన తర్వాత ఇలా గడగానే నాకు ఆయన అనగానే నాకు చాలా ఇది పుట్టింది, ఇది సబ్జెక్ట్ మీద మనం ఇది చేయాలని. నా కోసం చెప్పుకోవాలంటే అది పెద్ద స్టోరీ, చాలా టైం పట్టేస్తుంది. నేను బేసిక్ గా రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినండి. మా కుటుంబాలన్నీ గత 160-70 సంవత్సరాల క్రితమే కథోలికిజంలోకి రావడం, ఆ కథోలిక దీంట్లో పెరగడం. నేను ఆల్ ఇండియా క్యాథలిక్స్ కి, అంటే ఇండియాలో ఉన్న ఆ రోజుల్లోన 1,60,00,000 మంది క్యాథలిక్స్ కి, అంటే 1990s లోన 98 వరకు నేను ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్ కి సెక్రటరీగా, అలాగే ఆంధ్ర క్యాథలిక్స్ 12 లక్షల చిల్లర, వాళ్ళకి 4 సంవత్సరాల ప్రెసిడెంట్ కింద ఉండేవారు. మా బంధువులు అనేక మంది బిషప్లు, ఆర్చ్ బిషప్లు, సిస్టర్స్, నన్స్ ఇలాంటి వాళ్ళు చాలా ఉండేవారు. వెరీ ఆర్థోడాక్స్ తాలిబాన్ క్యాథలిక్ ఫ్యామిలీస్ నుంచి దేవుడు నన్ను ఆశ్చర్య రీతిగా దేవుని వాక్యంలో నడిపించడం జరిగింది. యాక్చువల్ గా ఆ రోజుల్లోన నా కథోలికిజం ఎలాగుండేదంటే, ఒక పాస్టర్ గారు మదర్ మేరీని పట్టుకొని మేరీ 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 అని అడ్రస్ చేశారని ఇంటికి వెళ్ళి పొల్లరు కొట్టిస్తానండి. ఐ హ్యామర్డ్ ఇన్ హిజ్ ఓన్ హౌస్. అలాంటి కథోలికిజం. నేనేమన్నారా, మీరందరూ నరకడానికి పోతారు, ఓన్లీ రోమన్ క్యాథలిక్లే పరలోకానికి వెళ్తారని చెప్తున్నాడు. అలాంటి దీంట్లో ఎందుకంటే దేవుని వాక్యం జ్ఞానం లేదు మనకి. దేవుడు ఆశ్చర్య రీతిగా రక్షించడం. తర్వాత నేను మార్షల్ ఆర్ట్స్ లోన నేను ఎక్స్పర్ట్ అండి. జూడో, కరాటే, ఎక్కిడో, జుజుట్సు, సవాటే, ఎవారే, బ్యాటన్, కుంగ్ఫు, ఇవన్నీలోన 7 మార్షల్ ఆర్ట్స్ లోన నేను 6th డాన్ బ్లాక్ బెల్ట్ ని. 1980 మన ఇండియాకి నేషనల్ ఛాంపియన్ ని. 82లో నేను వరల్డ్ ఛాంపియన్ అండి. 55 కంట్రీస్ నుంచి మస్కట్ లో జరిగిన ఓ మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్ లో బ్రిటిషర్ బ్రాట్ హిమ్ ఆన్ లెస్ దెన్ 15 seconds ఫస్ట్ రౌండ్ లా. ఆ డిఫెన్స్ మినిస్టర్ తైమూర్ అని ఆయన టక్మన్ నన్ను పిలిచి అడిగాడు, కమాండోస్ ట్రైన్ చేస్తావా అని. నేను యాక్చువల్ గా ఇండియన్ నేవీలోన నేను జాబ్ చేసేవాడిని. ఇండియన్ నేవీ సబ్మరైన్స్, వార్షిప్స్ లోన 7.5 years పనిచేసిన. అందులో 4 సంవత్సరాలు యూనియన్ లీడర్ అండి. ఆల్ ఇండియా నేవల్ ఎంప్లాయీస్ కి అండమాన్ నికోబార్ నుంచి కలకత్తా వరకు నేను 4 సంవత్సరాలు యూనియన్ లీడర్ అండి. ఆ తరువాత దేవుడు ఆశ్చర్య రీతిగా నా లైఫ్ లో 2 సార్లు నేను హంటింగ్, మంచి హంటర్ అండి. ఒకసారి పులి నుంచి, ఒకసారి సింహం నుంచి దేవుడు నన్ను రక్షించాడు. అదే హంటింగ్ మానేశాను. ఆ తర్వాత దేవుడు ఆశ్చర్య రీతిగా 3 సార్లు బుల్లెట్ల నుంచి సేవ్ చేశారండి. ఒకసారి సబ్మరైన్ లో చనిపోతే ఆ గొడవల ఈ పోలీస్ ఫైరింగ్స్ లోన బుల్లెట్ ఒకసారి ఈ చెయ్యికి, లెఫ్ట్ హ్యాండ్ కి, బాడీకి మధ్య నుంచి వెళ్ళి బ్యాక్ నోడికి తగిలిందండి. 2 కాళ్ళ మధ్యలో నుంచి వాళ్ళు ఫైర్ చేసినప్పుడు ఒక బుల్లెట్ వెళ్ళిందండి. ఒకసారి గన్ నా చెస్ట్ మీద పెట్టాడు బోర్డర్ సెక్యూరిటీ వాడు, అది ఇలా పుష్ చేసాను, ఫైర్ అయిపోయిందండి. దేవుడు ఆశ్చర్యరీతిగా 3 సార్లు నన్ను ఇది చేయడం జరిగింది. అయితే దేవుని కృప ఏంటంటే,
నేను ఎప్పుడైతే దేవుని వాగ్దానాల్ని, అంటే మన పరిశుద్ధ గ్రంథంలో 1260 దేవుని వాగ్దానాలు ఉంటాయండి. దానికి 8300 రకాలైన ఆశీర్వాదాలు ఉంటాయి. అది ఎన్కాష్ చేయడం ఎలాగా అని నేర్చుకున్న తర్వాత ఆదివారాన్ని పరిశుద్ధతరంగా ఆచరించడం మొదలుపెట్టాను. ఎన్నాళ్ళంటే సండే హాలిడే, జాలీడే, బట్ నాట్ హోలీడే. ఆ రోజుల్లోనే సినిమాలు, షూటింగ్లు, హంటింగ్లు ఇలాంటివన్నీ. అలాంటిది ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఉన్నట్టు అనుసరించడం, ఆ వాక్యంలో ఉన్న ఒక ఐజయా 58:14 ఉన్నట్టు భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించగలను అన్న వాగ్దానం నా జీవితంలో ఎలా నెరవేరిందో చాలా షాక్ అండి. నేను దేవుని కృపన్న యంగ్ ఏజ్ లోనే ఒక 28 ఇయర్స్ వచ్చేసరికి అనకూడదు కానీ 22 దేశాల ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్ తో భోంచేశాను. నేను చెప్పాలంటే ఆ రోజుల్లో ఇంకా మన నరేంద్ర మోడీ గారికి అడ్రస్ లేదండి. అంబానీ, మన అద్వానీ గారి వెనకాతల ఆఫ్ ప్యాంట్ వేసుకొని మైక్ పట్టుకొని వెళ్తుండేవారు. అది ఆ రోజుల్లోనూ ప్రపంచంలో ఉన్న న్యూస్ పేపర్ల దగ్గర నుంచి 102 కంట్రీస్ న్యూస్ పేపర్స్ కి 85 ఇంటర్వ్యూ ఇచ్చానండి. అలానే 22 దేశాల ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, జనరల్లు, షేకులు, సుల్తాన్లు, సౌదీ అరేబియా కింగు, అలాగే జార్జ్ బుష్ అమెరికన్ ప్రెసిడెంట్, దట్ టైం వైస్ ప్రెసిడెంట్ అండి, ప్రిన్స్ చార్లెస్, సుల్తాన్ ఆఫ్ బ్రునాయ్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మిట్రాడు, ఇలాంటి వాళ్ళందరి ముందు ప్రోగ్రామ్స్ ఇచ్చి దేవుడు ఈ రైస్ ని ఆపాలి. ఒక 21 దేశాలు టెలివిజన్స్ లో ఆ రోజుల్లోన లైవ్ ప్రోగ్రామ్స్ ఇచ్చివ్వడండి మార్షల్ ఆర్ట్స్. అయితే 94లో ప్రభు మరి ఆశ్చర్య రీతిగా నేను డిసైడ్, యాక్చువల్ గా నేను 91లో స్వర్ణముఖి గారని వరల్డ్ ఫేమస్ భరతనాట్యం ఆర్టిస్ట్ అండి. ఆవిడ తమిళనాడులోన టాప్ ఫిలిం ఫ్యామిలీస్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫాదర్, మదర్ వీళ్ళందరూ ఫిలిం ఆర్టిస్ట్లే. మా అత్తగారు అబ్రహాము పుట్టిన 15 కిలోమీటర్ల యూర్క్ కిందన ఆవిడ పుట్టిందండి. ఆవిడ వాళ్ళ మదరు జూ అండి, జూదురాలండి. మా అత్తగారు వాళ్ళమ్మ జూదురాలు. అయితే వీళ్ళు తమిళనాడులోన ఫిలిం ఫీల్డ్, పాలిటిక్స్ లో వీళ్ళ సిస్టర్స్, హస్బెండ్స్, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఫిలిం ప్రొడ్యూసర్లు, ఫిలిం డైరెక్టర్లు, యాక్టర్లు. ఇప్పటికీ వాళ్ళ సిస్టర్స్ చిల్డ్రన్ అంతా ఫిలిం హీరోలు, సింబు అని, తిరాది, వీళ్ళందరూ ఫిలిం ఫీల్డ్ లో ఉన్నోలే. అయితే స్వర్ణముఖి గారు మార్నింగ్ లండన్ లో డాన్స్ చేస్తే మధ్యాహ్నం ప్యారిస్, నైట్ జర్మనీ, ఒకే రోజులో 3 కంట్రీస్ డాన్స్ చేసేవారు. 3 months లో ఏ దేశం వెళ్ళినా గుర్రాలతోటి ఇన్వైట్ చేసేవారండి. రష్యాలో ఎయిర్పోర్ట్ లో గుర్రాలతో ఇన్వైట్ చేసి లెనిన్ టూర్ దగ్గర తీసుకెళ్లి, ఈవిడ ప్రపంచం అంతా డాన్స్ స్కూల్స్ ఉంది అండి. ఈవిడ మీద ఫ్రెంచ్ గవర్నమెంట్ సినిమాలు అయి తీసిందండి. స్వర్ణ ఇండియా అని ఒకటి, శివాస్ డాన్స్ ఒకటి, ఇలాంటి డాక్యుమెంటరీస్. అలాంటిది ఈవిడ యేసు ప్రభుని అంగీకరించి మొత్తం వదిలేసిందండి. మా మదర్లా రంజని భూపాల్ గారిని, ఆవిడకి ఇప్పుడు 99 సంవత్సరాలండి. అయినా స్ట్రాంగ్, మంచి సువార్త సేవ చేస్తారు. సినిమా యాక్టర్లకి, పొలిటీషియన్స్ కి అందరికీ డైరెక్ట్ గా యేసు ప్రభు కోసం చెప్తారండి. అలాగే మా మిస్సెస్ మొత్తం ఆవిడ 8 సంవత్సరాల క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ అండి ఎంజిఆర్ కాలంలోన, స్టేట్ డాన్సర్ ఆఫ్ తమిళనాడు. మన ఆంధ్రప్రదేశ్ కూడా అంజయ్ టైంలోన రవీంద్ర భారతిలో నంది అవార్డు ఇచ్చి సత్కరించారు. ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రెసిడెంట్ అవగానే ఫస్ట్ శాలరీ ఆవిడకే ఇచ్చారండి. ఇలాగా ఆవిడ 52 దేశాల ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లతోటి ఆవిడ, మన రాజీవ్ గాంధీ దగ్గర నుంచి అందరూనండి ఆ మన్నలను పొందిన ఆవిడ యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత మొత్తం అని నోటానికి బాకని వదిలేశారండి. అది ఆశ్చర్య రీతిగా నేను వివాహం చేసుకోవడం. మాకు పాప ఒలివియా హెప్సిబా అని, ఆవిడ గైనకాలజిస్ట్, ఇప్పుడు డాక్టరు. వాళ్ళ హస్బెండ్ న్యూరో సర్జన్, లండన్ లో వచ్చేవారు. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయిందండి. ఇది జస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది. అయితే నాకు మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ అంటే ఒక ప్రేమ అండి. ఎందుకంటే మన పరిశుద్ధ గ్రంథంలోన ఇజ్రాయెల్ కోసం 2500 సార్లు ఇజ్రాయెల్ కోసం మెన్షన్ చేస్తుందండి. యెరూషలేం కోసం 815 సార్లు మెన్షన్ చేస్తుంది మన పరిశుద్ధ గ్రంథం. ఎప్పుడు కూడా నాకు ఎలాంటి పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు కూడా ఎప్పుడైతే ఇజ్రాయెల్ అని ఇది వచ్చిందో అది ఒళ్ళంతా జలధరించినట్టు అయింది. నేను ఒకసారి 10th క్లాస్లోన నాకు ఫీవర్ వచ్చిందండి. నేను కింగ్ జార్జ్ హాస్పిటల్ అని విశాఖపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు, అప్పుడు అంతా రోమన్ క్యాథలిక్స్ ని, మా ప్యారిస్ ప్రీస్ట్ ఫాదర్ థామస్ అనికిలా అని ఆయన నన్ను చూడడానికి వచ్చారండి. ఆయన
అప్పుడే ఇజ్రాయెల్ నుంచి దిగి నేను హాస్పిటల్లో ఉన్నానని తెలియగానే వచ్చాడండి పాపం. అదే రోజున మార్నింగ్ దిగాడు, ఈవినింగ్ కల్లా ఆయన నన్ను చూడడానికి వచ్చారు. వచ్చి నాకు ఒక ఫోటో ఇచ్చారండి ఆయన. అది నిజంగా ఆ ఫోటో ఇచ్చి నా కోసం ఇచ్చేసి, నేను ఇజ్రాయెల్ నుంచి వచ్చాను, ఆ గెత్సెమనే తోటలో నుంచి ఇది ఆకురా, ఇది యేసు ప్రభు ఆయన ఇదండి నిజంగా ఈ ఫోటో అండి. ఇది ఎన్ని సంవత్సరాలు అంటే నాట్ మోర్ దెన్ 50 years అండి. ఇది 51 years అంత. ఇందులోన ఒక ఆకు ఉంటది కనపడుతుంది. ఈ ఆకు ఏంటంటే యేసు ప్రభు గెత్సెమనే తోటలోన ఈరోజు యెరూషలేం వెళ్ళినట్టయితే ఆ గెత్సెమనే తోటలో ప్రపంచానికి ఓల్డెస్ట్ ఆలివ్ ట్రీస్ 8 ఉంటాయండి. 7 ట్రీస్ యేసు ప్రభు కాలం నుంచి ఉన్నవి, 2000 సంవత్సరాలవి. ఆలివ్ ట్రీకి డెత్ ఉండదండి, మరణం లేదు. అది ఒక ట్రీ 3000 సంవత్సరాలది, దావీదు కాలం నుంచి. ఆ ట్రీ యొక్క ఆ గెత్సెమనేలో ఇప్పుడు ఉన్న 8 ఆలివ్ ట్రీస్ను ఆ ఆకు ఈ ఫోటో వెనకాతల అంటించి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఆ ఫాదర్స్. ఈయన క్యాథలిక్ ఫాదర్ కాబట్టి అక్కడి నుంచి అది పట్టుకొని ఇచ్చారు. ఇవ్వగానే నేను మనసులో ఒకటి అనుకున్నానండి, ప్రభువా, నేను అప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను జ్వరంతో. నేను చిన్నోడిని, 10వ క్లాస్ చదువుతాను. నేను ఈ దేశం ఎప్పుడైనా వెళ్ళాలా అన్న కోరిక మనసులో పుట్టిందండి. మన కీర్తన 20వ కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంటదండి, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు. అంటే మనం M16 రైఫిల్ కావాలా, లేకపోతే ఐశ్వర్యరాయ్ కావాలంటే దేవుడు ఎవడండి? అది మనం దురాశల కోసం అడుగుతున్నాయి. అందుకే యాకోబు చెప్పిన ఇదే మీరు దురాశలతో అడుగుతారు, అందుకే ఇదేని. అయితే ఇక్కడ మనం అడుగుతుంది ఏంటంటే, ప్రభువా, నీవు పుట్టి పెరిగి రక్షణ తెచ్చిన ఆ దేశాలు, పరిశుద్ధ గ్రంథంలో దేశాలు చూడాలా అన్న కోరిక ఎప్పుడు ఉండేదండి. అయితే డబ్బులు లేవు ఆ రోజుల్లో. మా ఫాదర్ రైల్వే స్టేషన్ మాస్టర్, ఆయన చనిపోయాడు పాపం. నేను 3వ క్లాస్ చదువుతున్నప్పుడే. మేము చాలా కష్టాలు పడిపోదు. మా అమ్మకి చదువు లేదు, 5వ క్లాసే చదువుకుంది పాపం. అలాంటిది మా తల్లి మేము 5 పిల్లల్ని పెంచి పెద్ద చేసి చేసింది. అప్పుడు లేదు. అయితే ఎప్పుడైతే నేను ఈ గల్ఫ్ దేశాల్లో జాబ్కి వెళ్ళానో, అయితే ఆ రోజుల్లోన గల్ఫ్ దేశాల నుంచి ఇజ్రాయెల్ వెళ్ళలేమండి. పెద్ద శత్రువులు. స్టాంప్ పడ్డదంటే అవుట్, నువ్వు ఎగిరిపోతావు, ఇంకా క్వశ్చన్ లేదు. అయితే దీనికోసం అనకూడదు కానండి, లండన్ నుంచి వెళ్ళడం, సైప్రస్ నుంచి వెళ్ళడం, టర్కీ టర్కీ నుంచి వెళ్ళడం, అలాగా అనకూడదు కానీ 1984వ సంవత్సరం నుంచి అలాగ వెళ్ళడం జరిగిందండి. ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లోన ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు పరిశుద్ధ గ్రంథంలో 1552 స్థలాల పేర్లు కనబడతాయండి. లేక పట్టణాల పేర్లు, జెరూసలేము, బెత్లెహేము, నజరేతు, దమాస్కస్సు, రోము, గ్రీసు, సైప్రస్, సెంట్రోని, ఇలాంటి పట్టణాల యొక్క పేర్లు 1552 కనబడతాయండి. ఈరోజు ఇవన్నీ కూడా జాగ్రఫికల్ గా 40 దేశాల్లో వస్తాయండి. మన పరిశుద్ధ గ్రంథములో ఉన్న చెప్పబడిన పేర్లు, పట్టణాల యొక్క పేర్లు 40 కంట్రీస్. అంటే అక్కడ రోమ్ దగ్గర నుంచి మొదలు పెడితే యూరోప్ లోన ఇటుపక్క మనం దిగేసరికి గ్రీసు, టర్కీ, ఇదంతా ఇటుపక్క సెంట్రల్ ఆసియా, ఇదంతా మొత్తం అంతా. అలాగే ఇటు సైడ్ ఏంటంటే నార్త్ ఆఫ్రికాలోన టునీషియా, మొరాకో, లిబియా, ఈజిప్టు, సూడాను, ఇథియోపియా ఇటుపక్క వస్తాయండి. దెన్ మిడిల్ ఈస్ట్ వచ్చేసరికి లెబనాను, సిరియా, జోర్డాను, మన ఇజ్రాయెల్, ఇటుపక్క సౌదీ అరేబియా, కువైట్, ఖతారు, బహ్రెయిన్, యుఏఈ, యెమెన్, ఇరాను, ఇరాకు, ఈ బెల్ట్ అంతా ఇలాగ మిడిల్ ఈస్ట్ అంతా కవర్ అవుతుందండి. ఇది మొత్తం 40 దేశాల్లో ఈ రోజు మన బైబిల్ స్థలాలు 1552 స్థలాలు వస్తాయండి. నా డిజైర్ ఏంటంటే ఈ స్థలాలకన్నిటికీ నేను వెళ్ళాలా.
వెళ్ళడం కాదండి, ఆ ప్రతి స్థలంలోన యేసు ప్రభుకి బైబిల్కి సంబంధించిన స్థలాలలో సౌవనీర్స్ తేవాలి. సౌవనీర్ అంటే ఇప్పుడు యేసు ప్రభు రక్త చెమట చెమర్చారు ఆ రాయి అంటే, ఆ రాయి ఎక్కడైతే ఆయన మోకరించి ప్రార్థన చేసి ఆయన రక్తం పడ్డదో ఆ పీస్ కావాలా నాకు. అలాంటి ఇది ఉండేది. మీరు చెప్తే అసలు నమ్మరుగానండి, వాటి కోసం ఒక పీస్ సంపాదించడం కోసం 10 సార్లు 15 సార్లు వెళ్ళిపోండి. ఆ రోజుల్లో ఎలాంటి గ్రూపులతో కాదు, ఇండివిజువల్ గానే. గ్రూపులతో అంటే 1 లక్ష 2 లక్షలు 1 లక్షన్నర పెట్టుకుంటే వెళ్ళేసి 13 రోజులు తిరిగి వచ్చేయండి. కానీ అలా కాదు, ఆ రోజుల్లోని ఇండివిజువల్ గా ఎలా ఒక్కొక్క దేశం నుంచి, అక్కడి నుంచి లండన్ నుంచి సైప్రస్ వచ్చి, సైప్రస్ నుంచి ఇజ్రాయెల్ లో ఎంటర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ట్యాక్సీలు ప్రతిరోజు గైడ్లకు ఇలాగా ఇండివిజువల్ గాన ఆ ప్రాంతానికల్లా కొన్ని స్థలాల్లో ఇండివిజువల్ వెళ్ళిరండి. పెద్ద ప్రాబ్లము. గ్రూప్ అయితేనే అలౌ చేస్తారు. ఇప్పుడు హెబ్రోను, అబ్రహాము, ఇస్సాకు, సారా, రెబేకా, లేయా ఈ సమాధుల దగ్గర కానీ, మమ్రే ఎక్కడైతే ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాంకి దేవుడు దేవదూతలతో వచ్చి అబ్రహాం బొంచాడు, ఇస్సాకు జన్నం, సొదొమ గొమొర్రా నాశనం కోసం ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే కెనాట్ పోండి. ఇప్పుడు అది కాకుండా ఆ ప్రాంతాల్లోనే ఇప్పుడు అబ్రహాము సమాధి ఉండంటే అబ్రహాము సమాధి మీద రాయి కావాలి నాకు, ఎవరిస్తాడు? అది 2 తాళాలు. అది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ లో పార్ట్. ఎవడైనా అందులోకి వెళ్తే వార్లు అయిపోతాయి. ఇజ్రాయెల్ వెళ్ళలేరు, అటు వెళ్ళలేరు. అది భూమికి 40 ఈ మక్ఫెరా క్యూలో 40 అడుగుల కింద ఉంటది. అది ఇటుపక్క ఏమొచ్చి అబ్రహాము, సారా, జాకబు, లేయా జూదుల కంట్రోల్లో ఉంటది. అటుపక్క ఏమొచ్చి ఇస్సాకు, రెబేకాది ముస్లింల కంట్రోల్లో ఉంటది. ఆ స్టోన్ సంపాదించడానికండి అనకూడదు కానీ 12 సంవత్సరాల్లోన 15 సార్లు వెళ్ళానండి. మా ఇంట్లో అసలు అనకూడదు కానీ చూపిస్తే ఇంట్లోన బోళ్ళు ఉన్నాయండి, ఉట్టు రాళ్ళే. ఆ రాళ్ళు కోసం బిబిలికల్ దీనికి ఆ రాళ్ళు కోసం సంపాదించిన డబ్బుని రియల్ ఎస్టేట్ లో పెడితే నా దగ్గర మినిమం 3,000 కోట్లు ఉండండి రోజు. 3,000 crores. ఆ రోజుల్లో కూడా మేము వచ్చినప్పుడు చూసాం, అదొక మ్యూజియం లాగా ఉంది. అది మీరు కూర్చున్నటువంటి గది అంతా కూడా ప్లేస్ చాలా పెద్ద హాలు, ఒక మ్యూజియం ఉన్నట్టు ఉంటుంది. అది ఇలాంటివి అనకూడదు కానీ ఒక 3 ఫ్లోర్లు పడతాయండి పెట్టాలంటే, అన్ని ఉన్నాయి. ఒక్క స్టోన్ అండి సంపాదించడానికి ఖర్చు పెట్టిన డబ్బులు 15 లక్షలు 10 లక్షలు అయితే, ఆ రోజుల్లోన మా విశాఖపట్నం పెందుర్తిలోన, ఇక్కడ శ్రీపెరంబత్తూర్ దగ్గర చెన్నైలోన 10,000. ఈ రోజు 30 కోట్లు 40 కోట్లు అండి ఎకరం. అంటే ఒక రాయి, చిన్న రాయి సంపాదించడానికి 15 లక్షలు అంటే ఎన్ని ఎకరాలు వస్తాయండి? ఆ ఎకరాల కాస్ట్ ఎంత అండి ఈరోజు? అయితే ఈ రాళ్ళే ఇప్పుడు మా ఇంట్లో ఈ రాళ్ళే ప్రపంచంలోనూ కోహినూర్ కుజన్ డైమండ్ కంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండి. దీనంత వెల్త్ ప్రపంచంలో ఏటికి లేదండి. అలాగా అదే నా గ్రేట్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఇది మన విశ్వాసానికి సంబంధించింది. ఇక్కడ అనకూడదు కండి, లైఫ్ లోన మనకి పరిశుద్ధ గ్రంథములోన ఉన్న దేవుని వాగ్దానాలు 1260లోన మన కీర్తన 122వ కీర్తన 6వ వచనంలో ఒక మాట ఉంటుందండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. ఓ యెరూషలేమా, నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురు అంటదండి. అది అంటే ఎవరైతే యెరూషలేము కోసం ప్రార్థన చేస్తారో వారట వర్ధిల్లుతారట. ఇది మన మాట కాదు, దేవుని మాట. మత్తయి 24:35లో పరలోకము భూలోకము గతించిన నా మాటలు మాత్రం గతించవు. అది వాగ్దానంతో కూడింది. ఎవరైతే యెరూషలేము కోసం ప్రార్థన చేస్తారో, అది చదివిన తర్వాత నేను యెరూషలేము కోసం రియల్ గా ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. దానికి కారణం చెప్తానండి. ఎందుకంటే యెరూషలేము అంటే సిటీ ఆఫ్ పీస్. ఇది యాక్చువల్ గా పెద్ద సబ్జెక్ట్. సెమినార్స్ లోన నేను 3 రోజులు యెరూషలేము యొక్క పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అని 18 గంటలు పడుతుందండి ఉట్టి యెరూషలేము కోసం మాట్లాడాలంటే. 18 hours 3 రోజులు, రోజుకు 6 గంటలు మాట్లాడితే యెరూషలేము కోసం. అది నక్షలుగా కొన్ని మాటలు చెప్తాను యెరూషలేము కోసం. మన పరిశుద్ధ గ్రంథంలో 815 సార్లు యెరూషలేము కోసం ఉంటుంది.
ఈ యెరూషలేం అంటే సిటీ ఆఫ్ పీస్, అంటే శాంతి పట్టణము. అయితే దీని అన్ఫార్చునేట్ థింగ్ ఏంటైతే దీని పేరు శాంతి పట్టణమే కానీ దీని మొత్తం హిస్టరీలోన 5787 ఇయర్స్ హిస్టరీలోన శాంతి 267 సంవత్సరాలే ఉంది. మిగతాదంతా వార్ వార్ వార్, యుద్ధాలు, రక్తమే. మనకి ఫ్రెండ్స్ లో చాలా మందికి ఆరోగ్యరావు అని పేరు ఉంటుంది, కానీ ఎప్పుడు జీవితాంతం హాస్పిటల్లోనే తిరుగుతుంటాడు. రోగాలే, పేరు మట్టుకు ఆరోగ్యరావు, అతని మట్టుకు ఆరోగ్యం ఉండదు. అవును. అలాగే కొంతమందికి శాంతం అని ఉంటుంది, ఎప్పుడు ఇంట్లో World War III భర్తతోటి. శాంతం అనేది వాళ్ళ జీవితంలో ఉండదు. పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారు. అలాగా నేతి బీరకాయలో నెయ్యి ఎంతైతే ఉంటుందో ఈ యెరూషలేము అనే పట్టణంలోన శాంతి అంతే. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ పట్టణం దేవుడికి కావాలా, సాతానుకు కావాలా, జూదుడికి కావాలా, అరబ్కి కావాలా, క్రిస్టియన్ కావాలా, ముస్లింకి కావాలా? ఈ పట్టణం ఈ పట్టణము ఒక్కటే మానవ చరిత్రలోన 70 సార్లు చుట్టుముట్టబడింది. ప్రపంచంలో ఏ సిటీ 3800 పట్టణాలు ఉన్నాయి, ఏ సిటీ కూడా ఈ హిస్టరీ ఉండదండి. మెగా సిటీస్ 390 ఉంటాయి. న్యూయార్క్, ప్యారిస్, లండన్, బాంబే, ఢిల్లీ, 7 పట్టణాలు. ఏ పట్టణం కూడా దీంతో సరిపోదండి. ఇది 46 సార్లు చేతులు మారిపోయింది. ఈ పట్టణం 17 సార్లు పూర్తిగా కాల్చబడ్డది, 13 సార్లు ధ్వంసం చేయబడ్డది పట్టణం. ఈ పట్టణంలో చిందించిన రక్తం మానవ చరిత్రలో మరి ఏ పట్టణంలో చిందించబడలేదండి. ఇక్కడ గొప్పతనం ఏంటి తెలుసండి, ఈ లోకములో ఉన్న ఈ రోజు 380 పట్టణాలు ఉన్నా 390 మెగా సిటీస్, న్యూయార్క్, ప్యారిస్, లండన్, దుబాయ్, ఇండియా, బాంబే, ఢిల్లీ, కైరో, మెక్సికో, టోక్యో, ఇలాంటి పట్టణాలు ఎన్నున్నా పరలోకంలో ఈ పట్టణాలు ఉండవండి, భూమి మీదే. అయితే ఇది ఒక్క పట్టణమే పరలోకంలో ఉంటుంది, భూలోకంలో ఉంటుంది సైమల్టేనియస్ గానా. ఇది ఒక్క పట్టణమే పరలోకంలోనూ ఉంటది, భూలోకంలోనూ ఉంటది ఈ పట్టణం. ఈ పట్టణం యొక్క గొప్పతనం ఏంటంటే ఈ పట్టణం పేరెత్తితే అనకూడదు కానీ 2/3 ఆఫ్ ద వరల్డ్ కంట్రీస్ అన్ని జజిలిపోయి రెడీ అయిపోతాయి యుద్ధానికి. ఈ పట్టణం పేరెత్తితేనే మూల కేంద్రంగా ఉందన్న. మన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్స్ కానీ 1945 నుంచి ఇప్పటి వరకును తీస్తే మాక్సిమం రెవల్యూషన్స్ అన్ని యెరూషలేంకి ఎగనిస్తే, ఇజ్రాయెల్కి ఎగనిస్తే. చూసుకోండి దీని పరిస్థితి ఏంటో. ఈ పట్టణంలో ఇంకో గొప్పతనం ఏంటంటే ఒక రాయి ఒక దగ్గర నుంచి తీసి ఇంకో దగ్గర జరిపామనుకో ప్రపంచం అంతా టెన్షన్స్ వేసిపోతాయి. అంటే ఇలా సంబంధం లేని భయపడతారు, ఎందుకంటే దీని నుంచే అందరికి షాక్ వచ్చింది అనమాట. దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా అని ప్రపంచానికి హైయెస్ట్ టవర్, ఎవడైనా కడుతున్నప్పుడు యుఏఈ ప్రభుత్వం మీద, దుబాయ్ మీద ఎవడైనా యుద్ధం చేశాడా, ఎగనిస్ట్ మాట్లాడా? ఎవడో మాట్లాడు. అలాగే న్యూయార్క్ లో ట్విన్ టవర్స్ కట్టినప్పుడు కానీ, అలాగే మలేషియాలో కట్టినప్పుడు కానీ, మిగతా దేశాల్లో ఎక్కడ యుద్ధం జరిగినా ఎవరు పట్టించుకోరు పెద్దగా. ఎవరు పట్టించుకోడు. నువ్వు ఏది కట్టుకో, నీ క్యాపిటల్ లో ఏది కట్టుకుంటే ఎవడు అడుగుతాడు. కానీ ఇజ్రాయెల్ లో ఎవడైనా ఏదైనా జూదులు కట్టారంటే ఇంక ప్రపంచం అంతా గొడవే. ఈ పట్టణంలో ఒక రాయి ఒక దగ్గర నుంచి తీసి ఇంకో దగ్గర జరిపావా అంటే మట్టుకు 22 అరబ్ దేశాలు, 35 ఇస్లామిక్ దేశాలు, అంటే 57 దేశాలు వీళ్ళు, ఇటుపక్క క్రిస్టియన్ కంట్రీస్ 123 కంట్రీస్, ఇవన్నీ కూడా కలవరం అయిపోతాయి. యూరోపియన్ నేషన్ లో 55 దేశాలు, ఇవన్నీ మొత్తం దీనికోసమే. ఇక్కడ ఇందులో ఇంకోటి ఏంటి తెలుసండి, మన జీవితంలోన కళ్ళు మట్టయిపోక ముందు ఏదైనా ఒక బ్లెస్సెడ్ థింగ్ చూసామంటే యెరూషలేమును మొట్టమొదట మన కళ్ళతో
చూడడం షాక్ అయిపోతామండి. ఏంట్రా ఈ పట్టణం అంటే బిల్డింగ్ల కోసం కాదు ఇక్కడ, దీని చరిత్ర, హిస్టరీ. అవును. పెద్ద బిల్డింగ్లు దుబాయ్లో ఉంటాయి, ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ బిల్డింగ్లే. చైనా వెళ్తే షాంఘాయ్ కానీ ఇవన్నీ కూడా, పెకింగ్ కానీ, టాప్ చికాగో, న్యూయార్క్, షాక్ అయిపోతాం. ఇది కాదండి ఇక్కడ కావాల్సింది. యెరూషలేము యొక్క హిస్టరీని తీసామంటే ఆ ఓల్డ్ సిటీని చూడగానే షాక్ అయిపోతాం. అలాగే మన పాదాలు మట్టి అయిపోక ముందు ఏదైనా పవిత్ర స్థలంలో నడిచామంటే స్విట్జర్లాండ్ ఆల్ప్ మౌంటైన్స్ కానీ, సింగపూర్ కానీ, దుబాయ్ కానీ, కాశ్మీర్ కానీ ప్రపంచంలో ఎక్కడా కాదండి. యెరూషలేములో ఉన్న యేసు ప్రభు ఎక్కడైతే భుజం మీద సిలువ వేసుకొని ఆ ఫోర్ట్రెస్ ఆఫ్ అంటోనియా నుంచి గబత్తా అని మన పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, యోహాను సువార్త 19వ అధ్యాయంలోన, అక్కడి నుంచి తన సిలువను ఎత్తుకొని వయా డోలరోసా అంటారు, అంటే సారఫుల్ వే, ఆయన మోసుకొని ఆ గొల్గాతాకి వెళ్ళి అక్కడ సిలువలో ఏబడి కొట్టబడిన ఆ ప్రాంతంలో నడిచినప్పుడు మన పాదాలు మట్టయిపోక ముందు ఒక పవిత్ర స్థలంలో నడిచామంటే అక్కడేనండి. ఈ ఇజ్రాయెల్ పరిస్థితి ఎలాగుంటదంటే, నువ్వు 100 సార్లు అమెరికా వెళ్ళు, న్యూయార్క్ వెళ్ళు, ప్యారిస్ వెళ్ళు, లండన్ వెళ్ళు, టోక్యో వెళ్ళు, ఎక్కడ ఏ దేశం వెళ్ళినా అదొక సైట్ సీయింగ్, ఈట్, స్లీప్, ఎంజాయ్, రైడ్, ఇవన్నీ. కానీ ఇది మట్టుకు అది కాదండి. నీ జీవితంలో, నీ మెమరీలో చనిపోయినంత వరకు ఉండే గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ యూ విల్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ వాక్ ఇన్ దిస్ ఇజ్రాయెల్. ఇప్పుడు మనకి 4 సువార్తలు ఉన్నాయండి, మాథ్యూ, మార్క్, లూక్, జాన్. ఇది 5వ సువార్త. మనం ఏంటంటే ఇప్పటి వరకు మనం ఏదైతే చదువుతున్నామో ఆ చదివిన దానిలో చూసుకొని నగ్గడం, దానంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకెక్కడ ఉండదండి. చూసుకోండి, మన విశ్వాసం. ఇప్పుడు మన ముస్లిం సోదరులు ఉన్నారండి, 190 కోట్ల మంది, 57 దేశాల్లోన ఇస్లాం. వాడు బిలియనర్ అయినా, బెగ్గర్ అయినా, బచ్చరర్ అయినా, వాడు ఎవడైనా ఒక ముస్లిం సహోదరుని నీ జీవితంలో నీ కోరిక ఏట్రా అంటే ఏంటి తెలిసి చెప్తారు? మక్కాకి వెళ్ళాలంటారు. కోహ్నూర్ కానీ, కుజోన్ డైమండ్ కావాలా, లేదంటే బుర్జ్ ఖలీఫా లాంటి బిల్డింగ్ కావాలా, లేదా ప్రైవేట్ జట్లు కావాలా అని ఎవరు చెప్పరండి మన ముస్లిం సహోదరులు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మక్కాకి వెళ్ళి ఆ నల్లరాయిని ముద్దెట్టుకోవాలి, అది వాడి కోరిక. అయితే దేవుని కృప వలన యేసు ప్రభు నమ్మిన వారికి, పరిశుద్ధ గ్రంథాన్ని విశ్వసించే వారికి మనకు నల్లరాలు లేవండి ముద్దెట్టుకోవడానికి. ఉన్న 1552 స్థలాలు మన విశ్వాసం ఏంటి అని తెలుసుకోవడానికి ఆ దేశం వెళ్తే మనకి బోధపడేది రెండండి. మొట్టమొదటిది ఏంటంటే, వాట్ ఎ మైటీ గాడ్ వి వర్షిప్. ఏంట్రా ఇలాంటి దేవుణ్ణి మనం పూజిస్తున్నాం. రెండవది మనకి తెలిసింది ఏంటంటే, మన పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఈ 66 పుస్తకాలు, ఇందులో 1189 చాప్టర్స్, 1189 అధ్యాయాలు, 31,101 వచనాలు. ఇప్పటి వరకు అన్ని బైబిళ్ళు ప్రపంచంలో ఒకటే. ఇక్కడి నుంచి స్టాటిస్టిక్స్ మారిపోతాయండి. కారణం ఏంటంటే లాంగ్వేజెస్ బట్టి, ట్రాన్స్లేషన్ బట్టి మారిపోతాయి. అందుకని 1611లో కింగ్ జేమ్స్ చేసిన ఆథరైజ్డ్ వర్షన్, దాన్ని బేస్ చేసుకొని స్టాటిస్టిక్స్ మనం చూసినట్టయితే మనకి 7,83,137, 7,83,137 మాటలు ఉంటాయండి. అది 35,66,480 అక్షరాలు మన పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయండి. ఈ ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఈ దేశాలన్నీ బిబ్లికల్ కంట్రీస్ తిరుగుతుంటే మనకు బోధపడే తెలుసండి. రెండవది, ఇందులో ప్రతిదీ కూడా మన దేవుడు స్వయంగా చేత్తోటి రాశారు అని హిస్టారికల్ గా, ఆర్కలాజికల్ గా, సైంటిఫిక్ గా మనకు తెలుస్తుంది. అంటే మనము చదువుతున్న పరిశుద్ధ గ్రంథము యొక్క అక్యురసీ,
హిస్టారికల్ గా, ఆర్కలాజికల్ గా, సైంటిఫిక్ గా. అయితే ఇక్కడ ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, నేను దేవుని కృపన్న గత ఓన్లీ 14 సంవత్సరాల్లోనే 139 సార్లు వెళ్ళానండి. 1-2 సార్లు కాదు, 139 టైమ్స్. అది మీ ఇండియా నుంచి మీరు ఒక్కళ్ళే అనుకుంటా, ఈ రికార్డు మీదేనేమో. రికార్డ్ మన దేవుని కృపన్న ఇదే. అందులోకి మనం 1984 నుంచి వెళ్తున్నామండి. ఆల్మోస్ట్ 38 సంవత్సరాలు బట్టి. ఈ కరోనా వచ్చి 2 సంవత్సరాలే వెళ్ళలేదు, లేదంటే ఈరికి 10 సార్లు వెళ్ళేవారు. అయితే ఇక్కడ ఏంటంటే, మనం యెరూషలేము 300 సార్లు వెళ్ళినా యేసు ప్రభుని తెలియకపోతే నరకం మెయిన్ డోర్కే వెళ్ళిపోతాం. అది 100%. ఇక్కడ మనం వెళ్ళింది ఏదో మక్క వెళ్ళి ముద్దెట్టుకుంటే పవిత్రుడైపోయి పరలోకానికి వెళ్ళిపోతామని కాదండి. ఇక్కడ మన క్రిస్టియానిటీలో పరిశుద్ధ గ్రంథంలోన స్థలాలు, ప్లేసులు ముఖ్యం కాదండి. మన రక్షకుడైన యేసు ప్రభువుతో ప్లగ్ అండ్ సాకెట్ రిలేషన్, సంబంధం, అది మేక్స్ ఏ డిఫరెన్స్ అండి. అది లేకంటే మనం ఎన్నిసార్లు వెళ్ళినా మనం సస్తే వెళ్ళేది నరకం మెయిన్ డోర్కే. సో అందుకు నిజంగా ఈ యాక్చువల్ గా ఇజ్రాయెల్లో ఒక్కొక్క ట్రిప్ లోన, ఒక్కొక్క స్థలంలోన జరిగిన ఎక్స్పీరియన్సెస్ చెప్పాలంటే 1 నెల పడుతుందండి. ఇన్నిసార్లు మీరు సంవత్సరాలు బట్టి వెళ్ళిన ఇన్సిడెంట్స్ ఒక్కొక్క దగ్గర ఏం జరిగింది, ఎలాంటి ఇయని. అయితే దేవుని కృపణ ప్రార్థన చేయండి అందరూ. నేను అనేది ఏంటంటే, ఇక్కడ 122వ కీర్తన 6వ వచనంలో, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. ఓ యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. అది డెఫినెట్ గా మీ జీవితంలో జరుగుతుందండి. నేను 100% దానికి సాక్ష్యం. హౌ యూ విల్ బి బ్లెస్డ్ అని. మొదటి అన్ని విధాలాన, మెటీరియలిస్టిక్ కాదండి, ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంటుందండి, ఇఫ్ యూ హ్యావ్ ఎ విషన్ ద మీన్స్ విల్ ఫాలో. ఈ రోజు మనం ఇజ్రాయెల్ దేశం వెళ్ళడానికి, ఈ రోజు ఇప్పుడు కరోనా తర్వాత ఇట్లా కాస్ట్ అరౌండ్ 2 lakhs అండి. 4,35,000 ఉండేది. 13 రోజుల టూరు, 179 స్థలాలు, 4 దేశాల్లో, ఈజిప్ట్, ఇజ్రాయెల్, జోర్డాన్, పాలెస్టైన్ దేశాలన్నీ 5 స్టార్ 4 స్టార్ హోటల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఎంట్రీ ఫీజులు ఇవన్నీ. లెబనాన్ బార్డర్, సిరియా బార్డర్ వరకు వెళ్ళినా జస్ట్ 1,35,000. అయితే ఇప్పుడు థింగ్స్ ఆర్ చేంజ్. రూపీ వాల్యూ పడిపోవడం వల్ల అది 2 lakhs అవ్వచ్చు. ఈ రోజు డబ్బులు లేకపోవచ్చు, మీ దగ్గర 1 పైసా లేకపోవచ్చు, కానీ మీకే గాని ఆ విజన్, ప్రభువా ఐ వాంట్ టు సీ, ఆ స్థలాల్లో, నువ్వు నడిచిన స్థలాల్లో నేను నడాలా, నేను చూడాలా అని ప్రార్థన చేయండి. ఇదే సీక్రెట్. అదే మన నెహ్రూ కూడా అదే మాట, ఇఫ్ యూ హ్యావ్ ఎ విజన్ ద మీన్స్ విల్ ఫాలో. ఆ దృక్పథం ఉంటే దాన్ని ఫుల్ఫిల్ అవ్వడానికి దేవుడు అందుకు తప్పక జీవితంలోన నువ్వు అమెరికా వెళ్ళలేకపోవచ్చు, లేకపోతే సింగపూర్, స్విట్జర్లాండ్, దుబాయ్ వెళ్ళలేకపోవచ్చు, కానీ ప్రభువుని అడగండి, ప్రభువా నేను ఇజ్రాయెల్ దేశం ఒకసారి చూడాలి నా జీవితంలోన, నీవు సిలువ మోసుకెళ్ళిన దీంట్లో నేను నడాలా, అవన్నీ చూడాలా. అది మోర్ దెన్ ఎనఫ్ అండి. ఎందుకంటే మనకి జీవితంలోన హ్యూమన్ బల్బ్, ఫ్యూజ్డ్ బల్బ్ లాంటి, నువ్వు బిలియనర్ అయినా బేకర్ అయినా నథింగ్ విల్ కమ్ విత్ అస్, నథింగ్. మనతో వచ్చేది ప్రకటన 14:13లో చెప్పేది ఏంటంటే, మన విశ్వాసం, మనం చేసిన క్రియలు, ఈ రెండే మనతో వచ్చేవి. అందుకు మన ఫెయిత్ ఇజ్రాయెల్ తో కనెక్ట్ అయి ఉంటది. మన విశ్వాసం మొత్తం అంతా కూడా యెరూషలేము నుంచి మన ప్రభువు యొక్క పునరుత్థానం. రెండో గొప్పతనం ఏంటంటే, మన ప్రభు రెండో రాకడలోన ఆయన న్యూయార్క్ కానీ, లండన్ కానీ, ప్యారిస్ కానీ, సిడ్నీ కానీ, టోక్యో కానీ, మెక్సికో కానీ, కైరో కానీ, ఢిల్లీ కానీ, బాంబే కానీ, దుబాయ్ కానీ రావడండి. ఆయన తిరిగి వచ్చేది ఇజ్రాయెల్. అగైన్ యెరూషలేములోనే ఆయన ఒలీవల కొండ మీద ఆయన అడుగు పెడతారండి. సో అందుకు యెరూషలేము తోటి కంపేర్ చేసిన పట్టణం లేదు, ఇజ్రాయెల్ తో కంపేర్ చేయడానికి మరి ఏ దేశం లేదండి. వీఆర్ సో బ్లెస్డ్ పీపుల్. అందుకే లియోనోరిస్ అని ఒక టాప్
జూయిష్ రైటర్ అండి ఆయన. మిలా 18, ఎక్సరోస్, జిహాదు ఇలాంటి నవల్స్, ఆయన నాన్ ఫిక్షన్ నవల్స్ రాసిన ఆయన లియోనరిస్. ఆయన ఏమంటారు తెలుసండి, ఆయన ఏ క్రిస్టియన్ కెనాట్ బి ఏ క్రిస్టియన్ వితౌట్ ఏ జూయిష్ స్పిరిట్ అంటాడు. మనం క్రైస్తవుని ఆ యూదుల యొక్క స్పిరిట్ లేకపోతే మన క్రైస్తవులు కాదండి. ఎందుకంటే మన రూట్స్ మనం యూదులవి, మన రూట్స్ ఇది, మన ట్రంక్ క్రిస్టియన్ యేసుప్రభుది, మన బ్రాంచెస్ ఇవాంజలికులు, మనం ఆయన స్వార్థం ప్రకటించాలనే జీలు మనకి. మన ఫ్రూట్స్ పెంటెకోస్టల్, పరిశుద్ధాత్మ యొక్క ఫలాలని ఫలించాలని మనం కోరుకుంటాం. ఆయన ఇంకో మాట ఏమంటాడంటే, బైబిల్ కోసం చెప్పేది ఆయన గ్రేటెస్ట్ వర్డ్ ఏంటి చెప్తుందంటే, Jewish people did not have a pyramids like Egyptians, 7 wonders of the world. అలాగే అలాంటివి ఏం లేవండి. పిరమిడ్స్ చూస్తే మనం షాక్ అయిపోతాం. అది నిజంగా మైటీ వండర్. 4700 సంవత్సరాల క్రితం ఆ కూఫు అనే ఫారో 4th డైనాసిటీ వాడు కట్టి లోనకెళ్తూ గుండె ఎదిరిపోతామండి మనం. ప్రతిసారి మేము ఎంటర్ అయినప్పుడు షాక్ అయిపోతాం. 23 లక్షల బ్లాక్లు, పిరమిడ్స్ ఫౌండేషన్ లేదండి. ఈ రోజు ఇజ్రాయెల్ ఫ్రెంచ్ ఆర్కియాలజిస్టులు ఏమని చెప్తున్నారు, 2.5 tons నుంచి 15 టన్నుల బ్లాక్లు అవి. అది మనం ఇటుక అతకడానికి సిమెంట్ వేస్తాం, అతుక్కోవడానికి సిమెంట్ శాండ్ కలిపి మోటార్ వేసి అతుకుతాం, అది లేకపోతే పడిపోతాయి. కానీ పిరమిడ్ కి అదేం లేదండి, పుట్టు బ్లాక్లే. 23 లక్షల బ్లాక్లు ఒక సింగిల్ పిరమిడ్. ప్రపంచానికి మొదటి వండర్ అదే. ఇప్పటి వరకు వండర్ అదే. మిగతా 6 వండర్లు ఫినిష్ అయిపోయేవి. పాట్రియోస్ లైట్ హౌస్, అర్థమి టెంపుల్, జియస్ స్టాచ్యూ, హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్స్ అన్ని అవుట్. ఇప్పుడున్న తాజ్మహల్, పెట్రా, లీనింగ్ టవర్ ఇవన్నీ మోడర్న్ వండర్స్ అండి. ఇక ఈ యాన్సెంట్ వండర్స్ కాదు. యాన్సెంట్ వండర్ లో ఒకటే ఉంది, అదే మొదటిది, అదే లాస్ట్ది, పిరమిడ్ ఒకటే ఉంది. ఫ్రెంచ్ ఆర్కియాలజిస్టులు ఏమని చెప్తున్నారు, ఆ పిరమిడ్స్ బ్లాక్ టు బ్లాక్ మధ్యన ఎందుకున్నాయి, ఎర్త్‌క్వేక్లు వచ్చినా పడలేదు. 4600-700 సంవత్సరాలైనా అది చిప్చెదర కింద ఉంది. మన దగ్గర కట్టిన గవర్నమెంట్ బిల్డింగ్లు, బ్రిడ్జ్లు ఇనాగ్రేషన్ రోజే కూలిపోతున్నాయి. అవును. అలాంటిది ఇది 4700 సంవత్సరాలైనా అలా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏడు చెప్తున్నారంటే, ఈ బ్లాక్ కి మధ్యన వాక్యూమ్ లేయర్ ఉందట. ఆ లేయర్ తీగానే అతుక్కుపోద్ది. ఆ టెక్నాలజీ ఇప్పుడు మనకు లేదు. అది అలాంటి పిరమిడ్స్ జూదులు కట్టలేదండి. Jewish people did not have a pyramids like Egyptians. Neither they have a hanging gardens of Babylon. Babylon లోన నెబుకద్నెజర్ తండ్రి నెబుకద్నెజరు బాబిలోను తుంగు తోటలు కడతాడండి. అంటే స్కై స్కీపర్స్ మీద గార్డెన్ డెవలప్ చేశాడు. అయ్యి అదొక లేవండి, జూదులు కట్టలేదు అలాంటిది. అప్పుడు అంటాడు, బట్ కానీ the best books ever written in the history of the mankind, written by the Jewish and Jewish Christian Bible. Understand? మన గ్రేట్నెస్ ఏంటంటే, అందుకే మనం ఎవ్రీ క్రిస్టియన్ వితౌట్ ఏ జూయిష్ స్పిరిట్ కెనాట్ బి ఏ క్రిస్టియన్. మన మనసే మైండ్ కనెక్ట్ అయ్యింది ఇజ్రాయెల్ కి, జెరూసలేం కి. సో వీఆర్ సో బ్లెస్డ్ పీపుల్. మన విశ్వాసం వచ్చింది యెరూషలేము నుంచి, ఇజ్రాయెల్ దేశం నుంచి. వీఆర్ సచ్ ఏ బ్లెస్డ్ పీపుల్ అండి. మనం ఇంకేంటండి అవుట్లైన్. మీరు అక్కడ కమాండర్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చినటువంటి విషయం కూడా చెప్పండి అన్న. నేను యాక్చువల్ గానండి 28 కంట్రీస్ లోన కమాండోస్ ట్రైన్ చేశానండి. అలాగే ఇజ్రాయలీ కొంతమంది ఆర్మీ వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం. అలాగే ఈ దేశాలన్నింటిలోన, అరబ్ దేశాల్లోన అమెరికన్ FBI, బ్రిటిష్ స్కాట్లాండ్ యార్డ్ 8 years ఐ ట్రైన్ యాంటీ టెర్రరిస్ట్ వింగ్స్ అండ్. దేవుని కృపన్న ఈ మార్షల్ ఆర్ట్స్ అన్ని కూడా 1994లోన ఐ టోటలీ లెఫ్ట్ అట్ వన్స్ ఫర్ ఆల్. ఆ రోజుల్లోన ఒకే సింగిల్ ప్రోగ్రామ్ ఇస్తే 1985లో, ఆ రోజుల్లో సోషల్ మీడియా లేవు.
ఇంటర్నెట్లో కానీ, లేకపోతే ఫేస్బుక్లు కానీ, ట్విట్టర్లు కానీ, ఇన్స్టాగ్రామ్లు కానీ ఇవన్నీ ఏమి లేవు. ఆ రోజుల్లోనే పెన్ ఫ్రెండ్సే ఉత్తరాలు రాసేవారు. నేను ఒకే ఒక ప్రోగ్రామ్ ఇస్తే 102 కంట్రీస్ న్యూస్ ఏజెన్సీస్కి ఇచ్చానండి. అంటే న్యూస్ ఏజెన్సీ అంటే న్యూస్ పేపర్లు కాదండి. మన ఇండియాలో పీటీఐ, యుఎన్ఏ ఉంటాయి. ఇవి ఇండియాలోన ఆల్మోస్ట్ 25,000 పేపర్లకు ఇస్తారండి న్యూస్. అలాంటి న్యూస్ ఏజెన్సీస్ 102 కంట్రీస్ నుంచి ఆ కంట్రీ యొక్క కింగ్ ఆయన 15వ సింహాసనానికి వచ్చిన దాన్ని యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నప్పుడు తీసుకొచ్చాడండి వాళ్ళని 102 కంట్రీస్ నుంచి, సుల్తాన్ కాబూస్. ఆ టైంలో ఒక ప్రోగ్రామ్ ఇస్తే 39 దేశాల నుంచి రాసివారండి మనకి ఉత్తరాలు. టాప్ టాప్ యూనివర్సిటీ ఛాన్సలర్స్ అలాగా ఈ ఆల్మోస్ట్ 20 కంట్రీస్ టెలివిజన్స్ లో ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 o'clock ప్రోగ్రామ్ వచ్చిందండి. అలాగా దేవుడు ఎగ్జాక్ట్ గా భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించేదను ఐజయా 58:14 మనముగానే ఆదివారం పరిశుద్ధ దినాన్ని ఆ హాలిడే జాలిడేగా కాకుండా హోలీడేగా అనుసరించినప్పుడు 9 varieties ఆఫ్ ప్రామిసెస్ ఉంటాయండి. అది రియల్ గా లిటరల్ గా నా లైఫ్ లో జరిగిపోయింది. చెప్పాలంటే 2 hours పడుతుంది దానికోసమే. హౌ ఐ బికమ్ ఏ హీరో టు హీరో. అలాంటిది ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఉన్నట్టు నమ్మి దేవుని యొక్క వాగ్దానాన్ని ఎన్కాష్ చేయడం నేర్చుకోవడం మొదలెట్టానో క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ థ్రిల్లింగ్ లైఫ్ అండి అన్ని విషయాల్లో. సో అలాగా ఆ పార్ట్ టోటలీ అన్నమాట. ఇంకా మార్షల్ ఆర్ట్స్ సైడ్ ఇంకా అన్ని వన్స్ ఫర్ ఆల్ క్లోజ్డ్. తర్వాత దేవుని వాక్యం పట్టుకుని దేవుని సువార్త కోసం తిరుగుతున్నా. చాలా సంతోషం అన్న. చాలా మాకు తెలియనటువంటి అనేక విషయాలు జెరూసలేం దేశం గురించి చాలా చక్కగా వివరించారు. మీరు దాదాపు 130 సార్లు పైన అక్కడ విజిట్ చేశారు కాబట్టి ఆ దేశాన్ని. చాలా 139 దగ్గర. చాలా సంతోషం అన్న. అయితే ఇప్పుడు మనం అసలు బైబిల్కు ఇతర మత గ్రంథాలకి ఉన్నటువంటి అసలు వ్యత్యాసం ఏంటి? ఈ రెండు మనం ఎలా చూస్తున్నాండి. ఇది యాక్చువల్ గానండి నాన్ క్రిస్టియన్స్ అని తలగున్నా బైబిల్ చదివే ప్రతి క్రైస్తవుడికి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియాలండి దీనికోసం. లేదంటే ఇట్ లీడ్స్ టు ద మిస్అండర్స్టాండింగ్. ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు మనం దానికి సమాధానం చెప్పలేమండి ఈ బ్యాక్గ్రౌండ్ హిస్టరీస్ తెలియకపోతే. ఇది యాక్చువల్ గా నేను 2013లోన విజయవాడలోన వైజాగ్ 2015, విజయవాడలో 2013 అండి కమాండోస్ ఫర్ క్రైస్ట్ అని ఆ ప్రోగ్రామ్ లోన హోలీ బైబిల్ ఇన్ స్పేస్ ఏజ్ ఆ సబ్జెక్ట్ మీద 5 రోజులండి, రోజుకి 6 గంటలు అంటే 30 hours ఆఫ్ సబ్జెక్ట్ అండి ఇది. ఇందులోన జనరల్ గా 4 అదేంటంటే ఈ ప్రపంచంలోన 47 ఆర్గనైజ్డ్ మతాలు ఉన్నాయి. సెక్ట్లో 4300 ఉన్నాయి. సెక్ట్లు అంటే చిన్న చిన్న గ్రూపులు, డిఫరెంట్ సెక్ట్లో. ఇలాంటివి 4300. అయితే రిలీజన్స్, మేజర్ రిలీజన్స్ 47. ఈ 47లోన అంటే 10 కోట్ల మంది కంటే ఎక్కువ ఉన్నోళ్ళు, మినిమం 2 crores మంది విశ్వాసులు ఉన్న రిలీజన్స్ 10 ఉన్నాయండి. మొదటిది క్రిస్టియానిటీ, రెండవది ఇస్లాము. క్రిస్టియానిటీ సుమారు 270 కోట్ల మంది అండి. అలాగే ఇస్లాము సుమారు 190 కోట్లు. మన హిందూజం థర్డ్ 101,30,00,000 మంది హిందువులు అండి. నాలుగవది బుద్ధిజం అండి, సుమారు 35 కోట్ల మంది అండి 7 దేశాల్లోన. హిందూ దేశం మనది ఒకటే, నేపాల్ ఉండేది, దాన్ని కమ్యూనిస్ట్ కంట్రీ చేసి నోమోర్ హిందూ దేశం అని వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. హిందూ దేశం ఇది లోకంలో ఒకటే. క్రిస్టియన్ కంట్రీస్ 123, ముస్లిం కంట్రీస్ 57, బుద్ధిస్ట్ దేశాలు 7.
ఈ బర్మా దగ్గర నుంచి, శ్రీలంక దగ్గర నుంచి, కంబోడియా, థాయిలాండ్, ఇవన్నీ కూడా, జపాన్, ఇవన్నీ కూడా బుద్ధిస్ట్ కంట్రీస్ కింద. అయితే ఈ మతాలకి అంటే మెయిన్లీ ఈ మేజర్ 10 రిలీజియన్స్ కి దే హ్యావ్ దేర్ ఓన్ హోలీ బుక్స్ అండి. ఇప్పుడు మన హిందూ సహోదరుల్ని నీ మత గ్రంథం ఏదంటే వాళ్ళకి చాలా ఉన్నాయి, పాపం చెప్పలేకపోయినా అట్లీస్ట్ భగవద్గీత, వేదాలు అని తక్కువని చెప్పేస్తారండి. రామాయణ మహాభారతాన్ని వాళ్ళు చెప్పరండి, భగవద్గీత అంటారు. ఇక మీకు దీనికోసం బాగా తెలుసు, నేను చెప్పిన చేపకి ఈత నేర్పినట్టే మీకు నేను మాట్లాడుతూ దీనికోసం. అలాగే మన ముస్లిం సహోదరుని అడిగితే ఖురాన్ దేవుడు వాక్యం అంటారు, బుద్ధిస్ట్ అడిగితే ట్రిపుల్ జమ్ అంటాడు, టిబెటియన్ అడిగితే బుక్ ఆఫ్ ద డెడ్ అంటాడు, అలాగే సర్దార్జీల్ని సిక్కుల్ని అడిగితే గురు గోవింద్ గ్రంథ అంటారు, అలాగే జోరాస్ట్రన్ అడిగితే జెండా విస్తా అంటారు. ఇలాగా ప్రతి మతానికి ఒక మత గ్రంథం ఉంది. మరి ఇక్కడ మనకు క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ డే సెమినార్ ఇది ఏంటంటే అవుద్ది, మరి ప్రతి మతానికి ఇన్ని మత గ్రంథాలు ఉన్నప్పుడు నీ బైబిల్ గ్రంథం ఒక్కటే దేవుని వాక్యం అని ఎలా నిరూపిస్తావు? ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తోటి ఒకటే గ్రేట్ అని ఎలాగా నువ్వు ప్రూవ్ చేస్తావు? మొదటిది. రెండవది ఏంటంటే నీ పరిశుద్ధ గ్రంథంలోన ఉన్న 66 పుస్తకాలు, 1189 చాప్టర్స్, 31,101 వర్సెస్, మనం ఇక్కడి నుంచి కింగ్ జేమ్స్ 1611 కింగ్ జేమ్స్ ఆథరైజ్డ్ వర్షన్ దాన్ని ఒక్కదాన్నే స్టాండర్డ్ గా తీసుకున్నప్పుడు 7,83,137 వర్డ్స్, 35,66,480 లెటర్స్. మన క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ కూడా నీ దేవుడు చేత్తో రాశాడా? హిస్టారికల్ గా, ఆర్కియలాజికల్ గా, సైంటిఫిక్ గా నిరూపించగలవా అని లోకంలో ఎవడైనా అడుగుతాడు. అది సెకండ్ పార్ట్. ఇందులో 2 గ్రేటెస్ట్ డిస్కవరీస్ ఉంటాయండి ఈ సెకండ్ పార్ట్ లోన. అది ఎలాంటిదంటే దీని మీద ఒక రష్యన్ మ్యాథమెటిషియన్ 1850 నుంచి 40 సంవత్సరాలు, ఆ రోజుల్లో క్యాలిక్యులేటర్ లేవు, కంప్యూటర్స్ లేవండి, చేత్తోటే క్యాలిక్యులేషన్స్. ఆయన యూజ్ చేసింది ఎంతంటే సుమారు 18 టన్నుల పేపర్, 1,00,000 గంటలు స్పెండ్ చేసాడు ఆయన క్యాలిక్యులేషన్స్ కోసం. అది కనుక్కోవడానికి ఏంటంటే బైబిల్లోన ఒక న్యూమరికల్ డిజైన్ ఉంది. ఆ డిజైన్ ఉన్నట్టు మోషే దగ్గర నుంచి జాన్ వరకు వాళ్ళకే తెలియదు. అది ఆ న్యూమరికల్ డిజైన్ ని మొట్టమొదట తీసుకొచ్చింది ఆయనే, డాక్టర్ ఇవాన్ పానిన్, రష్యన్ జూ, బోర్న్ అగైన్ క్రిస్టియన్. ఆయన తరువాత ఆయన గొప్పతనం ఏంటంటే 12 అంకెల 12 అంకెలు మల్టిప్లైడ్ బై 12 అంకెలు ఎంత అని చెప్తాడు, టప్ అని చెప్పేస్తాడు. ఆయన హెవార్డ్ యూనివర్సిటీ ప్రొఫెసరు. తర్వాత ఆయన 1901లో ప్రపంచానికి చేసిన ఛాలెంజ్ ఇప్పటి వరకు అలాగే ఉందండి. $1,00,000 ఒక ఛాలెంజ్ చేశాడు. 1901 ఇప్పటి వరకు ఎవరికి అది లేదు. కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథములోన న్యూమరికల్ డిజైన్ ఎలా ఉంది అండి. దేవుడు సృష్టిని సృష్టిస్తే దేవుడి సిగ్నేచరు సృష్టిలో ఉండాలా, అవునా కాదా? ఇప్పుడు మనం కరెన్సీ నోట్ని తీసాం అనుకోండి, ఇలాగ చూస్తే వాటర్ మార్క్ ఉంటది. ఆ వాటర్ మార్క్ ఏం చెప్తుంది అంటే ఏ దేశంలో ఈ కరెన్సీ చెప్తుంది. మనం వైట్ బాండ్ పేపర్ ఇలాగైతే తీస్తే దాని మీద వాటర్ మార్క్ ఉంటుంది. అది ఏ కంపెనీ పేపరో, ఎగ్జిక్యూటివ్ బాండా, ఏ బాండా, లేకపోతే ఏ కంపెనీది అనేది వాటర్ మార్క్ ఉంటుంది. మరి దేవుడు సృష్టిస్తే మరి దేవుడు వాటర్ మార్క్ అందులో ఉండాలి కదా సృష్టిలో, కంపల్సరీ. అలాగే ఇది దేవుని వాక్యం అని నువ్వు అంటే మరి దేవుడి యొక్క సిగ్నేచర్ ఉండాలి కదా. సిగ్నేచర్ అంటే మనం ఇచ్చిన సిగ్నేచర్ కాదు, గాడ్ సిగ్నేచర్ అలాగ ఉంటుందో ఇట్స్ డిఫరెంట్. ఇందులోన ఇవాన్ పానిన్ చేసిన గ్రేటెస్ట్ థింగ్ ఏంటి తెలుసండి?
మనిషి అంటే జనరల్ గా నెంబరింగ్ లోన ఇప్పుడు సపోజ్ ఇంగ్లీష్ లెటర్సే తీసుకోండి, 26 అక్షరాలు. ఏ ఒకటైతే జెడ్ 26 అవుతుంది. మీ పేరు సాంబశివరావు అని ఇంగ్లీష్ లో రాసి దాని వాల్యూని తీసినట్టయితే మీ పేరుకి ఒక వాల్యూ వస్తుంది, అంతే కదా. అలాగే బైబిల్లోన ఓల్డ్ టెస్టిమెంట్ అంతా హీబ్రూ, న్యూ టెస్టిమెంట్ అంతా గ్రీకు. ఈ 1, 2 అన్ని ఆరబుల్ కనిపెట్టింది. ఆ రోజుల్లో 1 రాసేవారు కాదు. ఇప్పుడు కూడా మనం ఒకసారి ఏబిసి అని రాస్తాం, 1, 2 వేసే బదులు. ఇప్పుడు లాటిన్ లెటర్స్ లోన ఐ అయితే 1, ఎక్స్ అయితే 10, వి అయితే 5. నెంబర్ కి ఒక వాల్యూ ఉంటది రోమన్ అంకెలో. ఇలాగా ఒరిజినల్ హీబ్రూ, ఒరిజినల్ గ్రీక్ మ్యాన్స్క్రిప్ట్స్ లోన పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రతి ఒక్క అక్షరం వాల్యూని తీస్తే ఇది 7తో ఎలా తెగిపోతుంది అన్నదే ఇవాన్ పానిన్ చేసిందండి. ఆ డిజైన్ వచ్చినట్టు ఎవడైనా రాయదలుచుకుంటే 1 పేజీ రాసేసరికి పిచ్చి హాస్పిటల్ జాయిన్ అయిపోతారండి. అవుట్. ఇక్కడ సింపుల్ గా ఇవాన్ పానిన్ ఏంటంటే చేశారండి, మనిషి యొక్క నెంబరు 6 అండి. ఎలాగని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం తీసినట్టయితే దేవుడు మానవుణ్ణి చేసిన దినం ఏ రోజు? 6వ రోజు. అలాగే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోన ఆ లాస్ట్ వచనాలు ఇది ఒక మనుష్యుని సంఖ్యయే 666 అంటది. ఇందులో జ్ఞానం కలదా అంటది. యాంటీక్రైస్ట్ నెంబరింగ్ చేసినప్పుడు 66618 డిజిట్స్ చేస్తాడు లాసర్స్ తోటి దీని మీద. ఇక్కడ అది ఒక మనుష్యుని సంఖ్య 6 అండి. ఎందుకంటే 6వ దినాన దేవుడు మనిషిని చేశాడు. మరి దేవుడి యొక్క నెంబర్ ఎంత అవుతున్నప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం మనం తీసినట్టయితే మనకి కనిపించేది 7వ దినాన ఆయన విశ్రమించి దాన్ని ఆశీర్వదించిన అంటది. అందుకే మన పరిశుద్ధ గ్రంథంలోన 7 కోసం 544 సార్లు ఉంటది. ఒక్క ప్రజ్ఞా గ్రంథంలోనే 5 అంటే 7 26 టైమ్స్ ఉంటది. సారీ 56 టైమ్స్, 26 కాదండి, 56 సార్లు. 7 ముద్రలు, 7 సంఘాలు, 7 దూతలు, 7 బోర్లు, 7 పాత్రలు, ఇలాంటి 7 7 7 7 అనేది 56 టైమ్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ 544 సార్లు మనకు కనిపిస్తుంది. ఇందులోన ఫిజికల్ గా విజిబుల్ 7s కనబడతాయి. 7వ దినాన్ని రెస్ట్ తీసుకోవడం, ప్రతి 7వ సంవత్సరం భూమిని వదిలేయడం, అలాగే ఎరికో గోడలో 7 యాజకులు 7 దినాలు 7 బోర్లు పట్టుకొని ఎరికో చుట్టూ 7 సార్లు తిరగడం, 7వ రోజున 7 సార్లు తిరగడం, నామానం దీంట్లో 7 సార్లు మునగడం, ఇలాగ 7 కోసం 544 సార్లు. అంటే దేవుడి నెంబరు 7. ఇప్పుడు సింపుల్, దేవుడు సృష్టి చేసినప్పుడు ఆయన సిగ్నేచరు సృష్టిలో పెట్టారు. సింపుల్ ఎగ్జాంపుల్, మన సూర్య కిరణం ఎన్ని రంగులండి? 7 రంగులు. విబ్జిఆర్ అంటారు. దానికి ఎవడైనా ఒక రంగు యాడ్ చేయగలడా, ఒక రంగు తీసిగలడా? కుదరదు. దేవుడు నోవాతో నిబంధన చేసినప్పుడు దేన్ని ఇస్తారు? ఇంద్రధనుస్సు. ఆ ఇంద్రధనుస్సు ఎన్ని రంగులు? 7 రంగులు. దానికి ఎవరైనా ఒక రంగు యాడ్ చేయగలడా, ఒక రంగు తీసిగలడా? కుదరదు. దేవుడి సిగ్నేచర్ యూ కెన్ సీ ఇన్ ద క్రియేషన్. ఇలాగ ఇవాన్ పానిన్ కొన్ని వందల ఇన్సిడెంట్స్ నేచర్ ఇచ్చి మనిషి దగ్గరికి వస్తాడు. మనిషి దగ్గరికి వచ్చినప్పుడు తల్లి గర్భంలో స్పెర్మ్ పడినప్పుడు ఎగ్జాక్ట్ గా 280 రోజులకి బిడ్డ టోటల్ ఫార్మేషన్. అంటే 40 × 7 7తో తెగిపోద్ది. అలాగే మన కణాలు ఎవ్రీ 7th year రెన్యూ అవుతాయి. మన పల్స్ రేటు ప్రతి 7th day డౌన్ ఉంటుంది.
అలాగే కొన్ని డిసీజెస్లు 7 రోజులు, 14 రోజులు, 21 రోజులు. మనము మన సోలార్ సిస్టంలోన సూర్యుడి నుంచి మంది 3వ గ్రహం. సోలార్ సిస్టంలో 127 మూన్లు ఉన్నాయి. మనకి ఒకే ఒక బంధువు ఉన్నాడు, చంద్రుడు. ఆ చంద్రుడు సైకిల్ 28 రోజులు, 7 4 28. చంద్రుడు కంటే భూమి ఎగ్జాక్ట్ గా 49 రెట్లు పెద్ద, 7 ఏళ్ళు 49. అలాగే మన దగ్గర ఉన్న పక్షులు, జంతువులు చూస్తాం. కోడి కింద గుడ్లు పెడితే ఎన్ని రోజుల తర్వాత పిల్లలు అవుతాయి? 21, 7 3 21. బాతు 28, 7 4 28. ఈగలు 35, 7 5 35. ఇలాగా క్యాట్, పులి, నక్క, కుక్క, ఏనుగు, పంది, ఎన్ని లైఫ్ సైకిల్ తీస్తే 7th అయిపోతాయి. ఇవన్నీ ఇది ఫిజికల్ 7s మనం చూసేది. అంటే దేవుడు సృష్టిలోన ఈ పుట్టి సిగ్నేచర్ 7. ఇప్పుడు అదే 7 మరి దేవుని వాక్యం అని చెప్పినప్పుడు ఏ గ్రంథమైనా ప్రపంచంలో ఎవడైనా మాది దేవుని వాక్యం అన్నోడు ఒకటే సవాలు. ఆ దేవుడి యొక్క సిగ్నేచర్ 7 నీ గ్రంథంలో చూపించగలవా? ఒక్క బైబిల్లో ఒకటి మట్టుకే 2 వెరైటీస్ ఫిజికల్ 7లు కనబడతాయి, ఇన్విజిబుల్ 7s కనబడతాయి క్యాలిక్యులేషన్ తోటి. అది కానీ ఆ సబ్జెక్ట్ యాక్చువల్ గా అట్లీస్ట్ 1 డే పడుతుందండి. ఇదేంటి అని 7 ఏంటి, ఎలాగా అది ఇదవుతుంది? గాడ్ సిగ్నేచర్ 7 and 8 అని. అది తర్వాత సబ్జెక్ట్ ఏంటంటే అందులోన ఇంకొక గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ 20th centuryలో జరిగింది ఏంటి తెలుసండి? 1978లోన హీబ్రూ యూనివర్సిటీ గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ ఎలియాహు రిప్స్, ఆయన హవార్డ్ యూనివర్సిటీ మ్యాథమెటిషియన్, హీబ్రూ యూనివర్సిటీ మ్యాథమెటిషియన్. ప్రపంచంలో అనేక దేశాలు టాప్ యూనివర్సిటీస్, స్టాన్ఫోర్డ్, ఇవన్నీ, ఏల్, ఇలాంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి మ్యాథమెటిషియన్ అండి. ఆయన ఈ ఫౌండ్ ఏ కోడ్ ఇన్ ద బైబిల్. ఆ సబ్జెక్టు 2 సబ్జెక్టులు సైంటిఫిక్ ప్రూఫ్. ప్రపంచంలో ఏ మత గ్రంథానికి అలా డిజైన్ ఉండదు. అది బుర్ర పాడైపోద్దండి. అది కానీ ఆ బైబిల్ కోడ్ కోసం మాట్లాడితే ఏ రోజున నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలమై దిగుతాడు 1969, ఎక్కడ అది ఉంది ఆ కోడ్? ఎలాగా బైబిల్ కోడ్. దాన్ని మైకిల్ రాసన్ అనే ఒక న్యూయార్క్ రిపోర్టర్ ఒక బుక్ అవుట్ ఇచ్చాడు 1995లోన, బైబిల్ కోడ్ అని. ఏ రోజున జాన్ ఎఫ్ కెనడీ విల్ బి షాట్ డాడ్, ఏ రోజున గాంధీ విల్ బి షాట్ డాడ్, ఏ రోజున షూమేకర్ లేవి విల్ హిట్ ద జూపిటర్, ఏ రోజున ఆటం బాంబుని అమెరికన్స్ 2వ ప్రపంచంలో 1945 ఆగస్టు 6th ఎర్లీ మార్నింగ్ 8:15 ఎలా పడుతుంది? ఇస్సాక్ రబీన్ ఎవడు అసాసినేట్ చేస్తాడు, సద్దాం హుస్సేన్ స్కడ్ మిజైల్స్ ఎలాగొద్దు, అన్ని ఓల్డ్ ఈవెంట్స్ జరిగిపోయినవని, ఇప్పుడు జరుగుతున్నవని అండి, జరగబోనివని అండి, మొత్తం అంతా ఆ కోడ్లో కనబడుతుందండి. అలాంటి కోడు న్యూమరికల్ డిజైన్ ఇవి 2 కూడా ప్రపంచంలో ఏ మత గ్రంథంలోనూ కనబడదండి. ఇది ఇట్స్ 30 hours సబ్జెక్ట్, ఇట్స్ నాట్ జస్ట్ ఆర్డినరీ. అలాగే బైబిల్లో చెప్పిన 1552 స్థలాలు ఆర్కియలాజికలీ. ఈరోజు నోవా పర్వతం టర్కీ వెళ్తే అరారత్ పర్వతం మీద ఎరికో గోడలు, జెరికో వెళ్తే క్యాథలిన్ కెన్యన్ అంతా ఎక్స్కవేట్ చేసిన ఎరికో గోడలు. అలాగే ఇరాక్ ఫుల్ ఎక్స్కవేట్ చేసింది సర్ లెనార్డ్ ఊలే అని పుట్ట డ్రకులా అన్న ఆయన ఫస్ట్ ఇచ్చేస్తారు. అలాగే మేషక్ శత్రుకు అభివృద్ధి చేసిన అగ్నిగుండం, స్టార్ గేట్, ఈరోజు జర్నల్లో ఉందండి, ఆ గేట్ని తీసుకెళ్ళిపోయారు. అలానే సదాం హుస్సేన్ 1980లోన $100 million ఖర్చు పెట్టి నెబుకద్నెజర్ ప్యాలెస్ ని, ఈ బాబేల్ టవర్ ని, ఈ దానియేలు యొక్క శంఖం గుట్టుని, అలాగే మేషక్ శత్రుకు అభివృద్ధి చేసిన అగ్నిగుండం, ఇవన్నీ కూడా రెన్యూవేట్ చేయించండి పాపం. ఎలాగలా కాదు, చేసి 1 month ఇంటర్నేషనల్ కల్చరల్ ఫెస్టివల్ పెట్టాడు. ఆడు ఫేవరెట్ హీరో నెబుకద్నెజర్ ఎప్పుడును. అయితే గొప్పతనం ఏంటంటే 1991 గల్ఫ్ వార్ కానీ, 2003 ఇరాక్ వార్ కానీ, సీనియర్ జార్జ్ బుష్,
జార్జ్ డబ్ల్యూ బుష్ కొడుకు ఇద్దరు కూడా అమెరికన్ పైలట్స్ కి ఇచ్చింది ఏంటి తెలుసండి స్పెషల్ ఇన్స్ట్రక్షన్, యూ బాంబ్ ఎనీథింగ్ బట్ నెవర్ బాంబ్ ఏ సింగిల్ బిబ్లికల్ సైట్. యాక్చువల్ గా 60,000 అడుగులు ఎత్తులు పైకి కింద ఏముందో కనబడదండి, ఓన్లీ రాడారే. సిగ్నల్స్ ఎక్కడ వస్తే అక్కడ బాదుకొని వెళ్ళిపోతాడు అంతే. అలాంటిది బిబ్లికల్ సైట్స్ ని పిన్ పాయింట్ ఎక్యురేట్తో చెప్పి మస్ట్ నాట్ డిస్ట్రాయ్. అందుకే ఈ 2 యుద్ధాలు జరిగినా నాట్ ఈవెన్ ఎ సింగిల్ బిబ్లికల్ సైట్ డిస్ట్రాయిడ్ అండి ఇరాక్లోన. ఓన్లీ ఒక్క క్రూసీ మిజైల్ రెడ్ సీ నుంచి ఫైర్ చేసింది, ఆ ప్రోగ్రామ్ తప్పైపోయి వెళ్ళి అది ఇరాక్ మ్యూజియం ను కొట్టిసింది, అదొక్కటే. అదర్ దాన్ దట్ 2 వారంలో ఇది లేదండి. ఇక్కడ బైబుల్ యొక్క గ్రేట్నెస్ మిగతా మత గ్రంథాలకి డిఫరెన్స్ ఒక మాటలో చెప్పేస్తాను. అదేంటి తెలుసండి, నేను ఈరోజు మద్రాసులోన శాంతోమ్ హై రోడ్, మా ఇంటి నెంబర్ 104, ఓల్డ్ నెంబర్ 113. ఈ శాంతోమ్ హై రోడ్ అంటే సెంట్ థామస్ సమాధి, మా ఇంటి సేమ్ దారిలోనే 800 మీటర్లోనే సెంట్ థామస్ యొక్క సమాధి. ఇక్కడ కూర్చొని చంద్రమండలం కోసం ఒక పుస్తకం రాయగలను. ఇప్పుడు మన వ్యాసుడు కానీ లేదా భారతం రాసిన రామాయణం రాసిన వాల్మీకి కానీ వీళ్ళందరూ కూడా ఒక ఆశ్రమంలో కూర్చొని అక్కడ రాసేవారు తాళపత్ర గ్రంథాల మీద సంస్కృతంలోన. అంతే తప్ప రాముడు లంకకు యుద్ధంకి వెళ్ళినప్పుడు వాల్మీకి వెళ్ళి అక్కడ చూడలేదు, ఐ విట్నెస్ కాదు వీళ్ళు. కురుక్షేత్రం యుద్ధం జరిగిపోతున్నప్పుడు లేకపోతే వెళ్ళి ఎవరు ఐ విట్నెస్ కాదు. వీళ్ళందరూ ఈ మొత్తం ఈ గ్రంథాల్లో ఉన్ని ఇన్సిడెంట్లు జరిగినప్పుడు, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసినప్పుడు వాల్మీకి లేడు, అలాగే రావణాసురుడు మాయ రూపంలో వచ్చి మంగారులేడి కింద వచ్చినప్పుడు లేడు, పుష్పక విమానంలో వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళని చూడలేదు. వీళ్ళందరూ ఒక వ్యక్తులు ఒక దగ్గర కూర్చొని ఆశ్రమాల్లోనో గురుగురాల్లోనో కూర్చొని ఇవన్నీ రాస్తారు, ఏ మత గ్రంథమైనా. అయితే బైబిల్ ఒక వ్యక్తి రాసింది కాదండి, 40 మంది ఐ విట్నెస్ జర్నలిస్టులు. వాళ్ళు నివసించింది 10 దేశాలు. వాళ్ళు చేసే వృత్తులు 20 రకాల వృత్తులు, రాజుల దగ్గర నుంచి, జనరల్ దగ్గర నుంచి, స్క్రైబ్స్ దగ్గర నుంచి, డాక్టర్ల దగ్గర నుంచి, ఫిషర్మెన్ దగ్గర నుంచి, టెర్రరిస్టుల దగ్గర నుంచి. సైమన్ ద జలాతో టెర్రరిస్ట్ అండి. దీనికి ఇలాగా ఎన్ని రకాల వృత్తుల వాళ్ళు చూసింది వాళ్ళు రాశారు. అందుకే ఇది ఇట్స్ నాట్ 1 బుక్, ఇది 66 పుస్తకాలు, ఇట్స్ నాట్ సింగిల్ బుక్. అయితే వీళ్ళు రాసింది కూడా ఈ లైఫ్ స్పాన్, వీళ్ళు జీవించింది 10 దేశాలు, వీళ్ళు జీవించిన పీరియడ్ 1600 సంవత్సరాలు. వీళ్ళు రాసిన భాషలు ఒక భాష కాదు, 3 భాషలు, హీబ్రూ, అరమైకు, గ్రీకు, 3 భాషలు. అయితే ఇందులో గొప్పతనం ఏంటంటే ఎవరు ఎక్కడ ఎప్పుడు రాసినా, అతను రాజు రాసినా, ఆర్మీ జనరల్ రాసినా, ఫిషర్మెన్ రాసినా, ఏ భాషలో రాసినా, ఏ సెంచరీలో రాసినా, ఇవన్నీ కలిపినప్పుడు ఒకరు రాసినట్టే ఉంటది. అది ఈ గ్రంథం యొక్క యూనిక్నెస్. ఇప్పుడు నేను ఇక్కడ శాంతంలో కూర్చొని చంద్రుడి కోసం బ్యూటిఫుల్ బుక్ రాస్తాను, రాయగలనా లేదా? బోర్డు చదివాను, ఇంటర్నెట్ లో తీసి రాసిగలను, అవును అంతే కదా, రాస్తాను. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969 జూలై 20 సాయంత్రం 4 గంటలకు మన ఇండియన్ టైం కరెక్ట్ గా చంద్రమండలం మీద అడుగు పెట్టాడండి. ఆయన పలికిన మొదటి పాటలు ఏంటి తెలుసండి, సాధారణంగా ఎవరు చెప్పరు, కానీ మన ఇండియన్ న్యూస్ పేపర్లు పబ్లిష్ చేశాయండి. ఆయన మలికిన మొదటి మాటలు ఏంటంటే హల్లెలూయా 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 3 సార్లు అండి. నేను నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కలిశానండి, ఆయన ఇంటికి కూడా వెళ్ళాను 2000లోన, డైటన్ ఒహాయోలోన. ఆయన పలికిన మాటలు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన హిందూ న్యూస్ పేపర్ ఆంధ్రపత్రిక ఆ రోజుల్లో ఈనాడికి సాక్షులకి అడ్రస్లు అవి లేవండి, వాళ్ళు ఇంకా పుట్టలేదు అప్పుడు. ఆంధ్రపత్రిక ఫ్రంట్ పేజ్ లోన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను చిన్న కుర్రోడిని, నేను చదివాను. అప్పుడే ఆ తర్వాతే ఏ స్మాల్ స్టెప్ ఫర్ ఎ మ్యాన్, ఏ జైంట్ లీప్ ఫర్ ఎ మ్యాన్ కైండ్ అన్నాడు.
నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకే. మన పరిశుద్ధ గ్రంథం యొక్క గొప్పతనం ఏంటంటే 1879లోన అక్టోబర్ 21వ తారీఖున థామస్ అల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టినప్పుడు ఈ వెలుగులో చదవబడిన మొదటి గ్రంథం బైబిలే. మొదటి వేరొక గ్రహంలోన, భూమి కాకుండా వేరొక గ్రహంలోన చదివిన మొదటి గ్రంథం కూడా బైబిలే. నేను నాసాలోన నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు, జాన్ మెక్బర్డ్ అని. ఆయన 39 సార్లు భూమి చుట్టూ తిరిగాడు, 2 సార్లు స్పేస్ షటిల్ కమాండర్. నేను నాసాలో 1990 నుంచి నేను ప్రీచ్ చేస్తానండి నాసాలో. నాకు మా బంధువు ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు నేను ఆ నాసా ఆ టైంలో డైరెక్టర్ నాకు బాగా క్లోజ్ అండి. లోనికి తీసుకెళ్లి మోస్ట్ సెన్సిటివ్ ప్లేసులు చూపించడం. అప్పుడే ఈ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ క్లిప్పింగ్ నేను చూశానండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ దిగిన తర్వాత ఆ కాక్పిట్ లో కూర్చొని బైబిల్ చదువుతాడు. దెన్ దిగి ఎ స్మాల్ స్టెప్ ఫర్ ఎ మ్యాన్, జైంట్ లీప్ ఫర్ ఎ మ్యాన్ కైండ్ అని చెప్తాడండి. చెప్పి ఆయనలో గొప్పతనం ఏంటి తెలిసింది. ఆయన అంటాడు, భూమి మీద నుంచి చంద్రుడిని చూస్తే చంద్రుడు ఫుట్బాల్ లా కనబడతాడు మనకి, అవునా కాదా? అవును, నిండు పౌర్ణంలో జల కనబడతాడు మనకి, బంతిలా కనబడతాడు, బంతిలా కనబడతాడు. అయితే చంద్రమండలం నుంచి భూమిని చూసినప్పుడు పింగ్ పాంగ్ టేబుల్ టెన్నిస్ బాల్ ఉంటది కదా, అవును, ఆ సైజులో కనబడుతుంది భూమి. ఈ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఏంటి ఇది సృష్టి అని. ఇంకోటి ఏంటి తెలుసండి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గొప్పతనం. ఆయన భూమి మీద నుంచి భూమికి వచ్చిన తర్వాత మన ఇండియా నుంచి అండి మన దూరదర్శన్ జర్నలిస్ట్ వెళ్ళాడండి ఒక ఆయన, శైవ భక్తుడు, తిన్నబొట్టు టాప్ జర్నలిస్ట్. ఆయన పేరు నాకు గుర్తులేదు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ని కలడానికి డేటన్ ఒహాయోలో ఇంటికి వెళ్ళాడండి. ఆయన వేసిన క్వశ్చన్ ఏంటి తెలుసండి, నిజంగా జర్నలిస్టు, మన టీవీ జర్నలిస్టు, సార్ మీ జీవితంలోన మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఏంటి అని అడుగుతాడు. ఏమనుకున్నాడంటే చంద్రబాబు నడిచిన అంటే మంచి హ్యాపీనెస్ అని ఆన్సర్ కోసం ఈయన అడిగాడు. నేను అప్పుడు చిన్నోడండి, టీవీలో చూస్తున్నాను, బ్లాక్ అండ్ వైట్ టీవీ. అప్పుడు అడిగితే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సమాధానం ఏంటి తెలుసండి, నా వృత్తికి సంబంధించినంత మట్టుకు ద డే వెన్ ఐ వాక్డ్ ఆన్ ద మూన్ ఇస్ ద హ్యాపీయెస్ట్ డే. నేను చంద్రుడి మీద నడిచినప్పుడు సంతోషం. నా వృత్తికి, నా జాబ్కి సంబంధించినంత మట్టుకు ఆస్ట్రోనాట్. అయితే నా జీవితానికి సంబంధించినట్టు మట్టుకు చెప్పాలంటే నేను యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన బాప్తిసం తీసుకున్న రోజు మోస్ట్ జాయస్ డే అని చెప్తారండి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. చూసుకోండి, వెరీ గ్రేట్. ఆ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండి ఆ రాయి పట్టుకొని మన ఇండియా వచ్చారండి. వైజాగ్ లో మీటింగ్ పెట్టారు, హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండి ఈ లెఫ్ట్ ఆస్ట్రోనాట్ కింద వదిలేసి ఈ బికమ్ ఏ గాస్పల్ ప్రీచర్. ఇప్పుడు ఆ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం నుంచి దిగిన తర్వాత ఒక పుస్తకం రాశాడండి మూన్ కోసం. నేను శాంతంలో కూర్చొని ఒక పుస్తకం రాశానండి ఇప్పుడే మూన్ కోసం. ఇంటర్నెట్ లో అన్ని తీసి నాకు తెలిసినవి అని. ఇప్పుడు నా పుస్తకం కరెక్టా, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కరెక్టా? ఎవరిదండి కరెక్ట్? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ది ఐ విట్నెస్. అవును, ఆయన వెళ్ళి నడిచి రాసి చూసిన పుస్తకం అది కరెక్ట్. నేను శాంతంలో మా ఇంట్లో కూర్చొని పుస్తకాలు ఎతికి ఇంటర్నెట్ లో తీసి మూడు కోసం నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కంటే ప్రమాణంగా రాశాను. చాలా చక్కగా కంపేర్ చేశారు మీరు, భలే కంపేర్ చేశారు. నాది ఊహ, నేను ఎప్పుడు మూడుకి వెళ్ళలేదు, మూడు మీద నడలేదు. అవును, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఐ విట్నెస్. నేను ఒకటే చెప్తున్నానండి, ప్రపంచంలో ఎవరికైనా ఇదే సవాలు.
ప్రపంచ మత గ్రంథాలన్నిటికీ బైబిల్కి ఒకటే డిఫరెన్స్ ఏంటి తెలుసండి? అవన్నీ ఒక వ్యక్తి ఎక్కడో జరిగినవి, తనకి తెలిసినవి తెలియలేనివి అన్ని ఊహించి రాసినవి. బైబిల్ ఐ విట్నెస్ అకౌంట్. ఇప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ అయిపోయిందండి, తెల్లవారేసరికి చెన్నైలో ఉన్న 20 న్యూస్ పేపర్లో ఫోటోలతో వేసేస్తాయి. అది ఐ విట్నెస్. బైబిల్ ఇస్ నథింగ్ బట్ ఏ జర్నలిస్టిక్ అకౌంట్ అండి. ఇది 40 మంది జర్నలిస్టులు రాసింది. వాళ్ళు చూసిన ఐ విట్నెస్ ఎలాగంటే, అందుకే పేతురు చెప్పిన మాటలు ఏంటంటే 2 పేతురు 1:16 చమత్కారముగా కల్పించబడిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకను మేము మీకు తెలుపులేదు కానీ ఆయన మహత్యమును కన్నులాగా చూసిన వారమే మేము తెలుపుచున్నాము. ఐ విట్నెస్ స్టేట్మెంట్. మేము కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఊహించి కన్నులారా చూచిన వారమే మీకు తెలుపుచున్నాము. మొదటి యోహాను 1:1 ఏం చెప్తుందండి? జీవ వాక్యాన్ని గురించి ఆదిలో ఏది ఉండినో, మేమేది వింటిమో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనినైతే తాకి చూసాయో వాటిని మీకు తెలియజేస్తున్నాము. దానికోసమనే దే గేవ్ లైఫ్ అండి. దే ఆర్ నాట్ అఫ్రైడ్ టు టెల్ ద ట్రూత్. పరిశుద్ధ గ్రంథం ఆది కాండం మొదటి పేజీ నుంచి ప్రకటన గ్రంథం ఆఖరి పేజీ వరకు ఇట్స్ ఐ విట్నెస్ అకౌంట్. ఇట్ ఈస్ నాట్ ఎ కాక్ అండ్ బుల్ సెక్స్ స్టోరీ, ఫిక్షన్ స్టోరీస్ అండి ఇవి. సో అందుకే సర్ ఐజాక్ న్యూటన్, ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ సైన్స్, ఆయన ఏమంటారు తెలుసండి? ప్రపంచంలో ఉన్న మత గ్రంథాలన్నిటికీ కూడా కాళ్ళుగా నిచ్చేస్తే పరిగెట్టుకొని వచ్చి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ముందు మోకరిస్తాయంటారు. చూసుకోండి, ప్రపంచంలోనూ ఆయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్, మత గ్రంథాలకు అన్నిటికీ కూడా కాళ్ళుగా నిచ్చేస్తే పరిగెట్టుకొని వచ్చే బైబిల్ గ్రంథం ముందు మోకరిస్తాయండి. నేను దీని మీద ఇవన్నీ పెద్ద సబ్జెక్టు ఒక చిన్నగా ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తానండి. అదేంటంటే, బ్రెజ్నెవ్ సోవియట్ యూనియన్ ప్రెసిడెంట్ కింద ఉన్నప్పుడు, ఐ థింక్ 1978 అనుకుంటాను, ఒక ఇంటర్నేషనల్ సైన్స్ కాన్ఫరెన్స్ జరిగిందండి. ఆ కాన్ఫరెన్స్ ఏంటంటే మామూలు కాన్ఫరెన్స్ కాదు, ఆల్ మోడర్న్ ఇన్వెంటర్స్. ప్రజెంట్ మనం చూస్తున్న ప్లేన్లు కానీ, ట్రైన్లు కానీ, కార్లు కానీ, సాటిలైట్లు కానీ, ఐఫోన్లు కానీ, ఐప్యాడ్లు కానీ, మొత్తం అడ్వాన్స్మెంట్ అంతా, నానో టెక్నాలజీ కానీ ఏది తీసుకున్నా జస్ట్ ఇవన్నీ కూడా మోడర్న్ ఇన్వెన్షన్స్ అన్ని లాస్ట్ 150 years. అప్పటికి కొంతమంది ఇంకా బతుకున్నారండి సైంటిస్టులు. వీళ్ళందరూ కూడా వాళ్ళు కనిపెట్టిన ఇన్వెన్షన్స్ మీద పేపర్ సబ్మిట్ చేయడానికి వచ్చారు. యాక్చువల్గా మన థామస్ ఆల్వా ఎడిసన్ మ్యూజియంకి ఎప్పుడైనా అమెరికాలోనో బౌమన్ టెక్సస్, న్యూజెర్సీలో వెళ్తే షాక్ అయిపోతాం అండి పాపం. ఆయన ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టే ముందు 10,000 times వెళ్ళిపోయాడండి. 9,999 కార్లు కాదండి, 10,000 సార్లు. అయితే ఆయన ఒక్క సైంటిస్టే హ్యూమన్ హిస్టరీలోన ఆయన 1098 ఇన్వెన్షన్స్, సినిమా ప్రొజెక్టర్ దగ్గర నుంచి బల్బుల వరకు మొత్తం కనిపెట్టినంత ఆయనేనండి. ఆయన జీవితంలో ఎప్పుడే హై స్కూల్ వాల్స్ చూడలేదు. ఆయన అంటాడు, నన్ను బైబిల్ వెలిగించింది, నేను లోకానికి వెలిగించానే అంటాడు. నేను బల్బుని వెలిగించాను అంటాడు. ఆయన వెలిగించింది బైబిల్ అండి. తల్లి నేర్పింది ఏంటి తెలుసా అండి? ఫిలిపియన్స్ 4:13 అండి. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ హూ స్ట్రెంగ్థెనెత్ మీ. థామస్ ఆల్వా ఎడిసన్ తన జీవితంలో హై స్కూల్ వాల్స్ చూడలేదండి. ఎప్పుడు 5th క్లాసే తల్లే టీచ్ చేసింది. అలాంటి థామస్ ఎడిసన్ 1098 ఇన్వెన్షన్స్ అప్పటికొచ్చి హ్యూమన్ హిస్టరీలో ఏ సైంటిస్ట్ అని కనిపెట్టలేదండి. ఆయన చెప్తాడు, బైబిల్ నన్ను వెలిగించింది, తల్లి నేర్పి. ఇప్పుడు ఆయన బెడ్ పక్కన బైబిల్ ఇప్పి అదే వచనం ఉంటుందండి, నన్ను బలపరిచిన క్రీస్తునందు నేను సమస్తము చేయగలను. I can do all things
త్రూ జీసస్ హూ స్ట్రెంగ్థెనెత్ మీ. వండర్ఫుల్. అందుకు ఆయన ఫెయిల్ 10,000 సార్లు ఫెయిల్ అయినా ఈ నెవర్ లాస్ట్. ఆయన అంటాడు విన్నర్ నెవర్ క్విట్స్, ఎ క్విట్టర్ నెవర్ విన్స్. అలాంటిది ఇక్కడ మనము చూసినట్టయితే ఈ సైంటిస్టులు అందరూ కూడా ఆ పేపర్లు సబ్మిట్ చేయడానికి ఆ సైన్స్ కాన్ఫరెన్స్కి వచ్చారండి. వస్తే దానికి చైర్మన్ ఎవరు తెలుసండి? ఆ రోజుల్లో సోవియట్ యూనియన్ నాసిక దేశం, నో గాడ్. అందుకే మన రొనాల్డ్ రేగన్ అమెరికన్ ప్రెసిడెంట్ అనేవాడు ఈవిల్ ఎంపైర్ అని పిలిచేవాడు సోవియట్ యూనియన్ ని. ఆయన పోప్ జాన్ పాల్ III లేచ్ వలేసా కలిపి దాన్ని 15 ముక్కలు, గొర్బచావ్ నలుగురు కలిసి 15 ముక్కలు చేసి పారేశారు. అందుకే ఆయన ఆ టైంలోన వల్దమూర్ నిచి అని టాప్ సైంటిస్ట్ బైకనూర్ స్పేస్ స్టేషన్ లోన SS-20 సోవియట్ మిసైల్స్ ఇన్వెంటర్ అండి. సోవియట్ మిసైల్స్ మల్టిపుల్ వార్ హెడ్స్. అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కానీ మన ఢిల్లీ మీదకి ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిసైల్ వదిలితే ఢిల్లీ దగ్గరకు వచ్చిన తర్వాత అవి 7 కింద విడిపోతాయండి. ఒకటి ఢిల్లీ, ఒకటి బాంబే, ఒకటి మద్రాసు, ఒకటి కల్కట్టా, ఒకటి హైదరాబాదు, ఒకటి బెంగళూరు, అలాగే వెళ్ళిపోతాయి. మల్టిపుల్ వార్, సచ్ డెడ్లియెస్ట్ మిసైల్స్. వాడు చైర్మన్ అండి, కన్వీనర్ దానికి. దీనికి ఒక్కొక్క సైంటిస్టు వచ్చి వాళ్ళు కనిపెట్టిన ఇన్వెన్షన్ కోసం మాట్లాడి వాళ్ళ పేపరు ఇలాగా ఆ టేబుల్ మీద ముందు పెడుతున్నారండి. లాస్ట్ లోన అమెరికా నుంచి విక్టోరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ చైర్మన్ ఆయన థర్మోనిక్ వాల్వ్ కనిపెట్టాడండి. ఆయన సర్ అంబ్రోజ్ ఫ్లెమింగో ఆయన పేరు. ఆయన కనిపెట్టిన ఆ థర్మోనిక్ వాల్వ్, ఈ రోజు మన మొబైల్స్ అన్ని మాట్లాడుతున్నాం అంటే వైర్లెస్ ఆయనే కారణం అండి. మార్కోని ఎలాగే ఆయనే రూట్ కాజు, సర్ అంబ్రోజ్ ఫ్లెమింగో. ఆయన కనిపెట్టిన దానికోసం, థర్మోనిక్ వాల్వ్ కోసం కాకుండా బైబిల్ పట్టుకొని వచ్చాడండి కాన్ఫరెన్స్ కి. వచ్చి అందరు సైంటిస్టులు ఆ పేపర్లు ఎంత దొంతున పెరిగిపోయి ఉంటే లాస్ట్ ఆయన వచ్చి డాక్టర్ ఇవాన్ పానిన్ 1901లో ఏదైతే న్యూమరికల్ డిజైన్ ఉందో ఆ బైబిల్లోన సృష్టిలోన దేవుని యొక్క సిగ్నేచరు, ఆ పేపర్ కోసం మాట్లాడి బైబిల్లోన న్యూమరికల్ డిజైన్ ఉంది, దేవుని సృష్టిలోన అదే సిగ్నేచరు, బైబిల్లో అదే సిగ్నేచర్ అని మాట్లాడి ప్రపంచ సమస్త జ్ఞానానికి తల బైబిల్ అని చెప్పి ఆ పేపర్ల మీద నెట్టాడండి ఈయన. సింబాలిక్ గా కూడా చూపించాడు. సో పెట్టగానే ఆ వల్దమూర్ నిచ్చికి పండిపోద్దండి. మిసైల్ కిందన ఫైర్ వచ్చినట్టు ఆడికి కిందన ఫైర్ వచ్చేస్తుంది. అమ్మ ఈడు దొంగ నా కొడుకు అమెరికా నుంచి వచ్చి బైబిల్ కోసం దేవుడి కోసం మాట్లాడుతాడని చెప్పి టక్కమని లేచి ఆ బైబిల్ని తీసి ఆ పేపర్ల మీద అన్నిటిని తీసి ఆ పేపర్లను ఎత్తి కింద టేబుల్ మీద ఎట్టి బైబిల్ మీద పేపర్లన్నీ పెట్టాడండి. సర్ అంబ్రోజ్ ఫ్లెమింగో అక్కడే నిలబడి వాచ్ చేస్తున్నాడు. చూసి ఎప్పుడైతే బైబిల్ కింద నుండి పేపర్లన్నీ మీద ఉన్నాయో ఏం చెప్పాడంటే, ప్రపంచ సమస్త జ్ఞానానికి ఫౌండేషను బైబిల్ అన్నాడండి. దాన్ని కూడా అందరూ ఈడు తక్కువని ఏం చేస్తాడంటే ఆ బైబిల్ని కింద నుంచి తీసి సగం పేపర్లు తీసి మధ్యలో దూర్చేస్తాడండి బైబిల్ని. మేలని సగం కిందని సగం మధ్యలో బైబిల్. ఇప్పుడు అంటాడు ప్రపంచ సమస్త మానవ జ్ఞానానికి కేంద్ర బిందువు బైబిల్. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటాడు? అందుకు పనికి మాలినోళ్ళు వీటి మీద ఎన్ని మాట్లాడినా సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. ఆ మత గ్రంథాలకి దీనికి ఛాలెంజ్, 10 కోట్లు ఛాలెంజ్. నువ్వు ఓడిపోతే 5 కోట్లు ఇవ్వు, నేను గెలిస్తే
కోట్లు. సో ఇక్కడ ఏంటంటే పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం ఒక్కటే ఐ విట్నెస్ అకౌంట్, హిస్టారికల్ గా, ఆర్కలాజికల్ గా, సైంటిఫిక్ గా ప్రూవ్ చేయబడిన ఒకే ఒక గ్రంథం. మొత్తం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 పుస్తకాలు, 1189 అధ్యాయాలు, 31,101 వచనాలు, 7,83,137 మాటలు, 35,66,480 అక్షరాలు. లిటరలీ రిటన్ బై ద ఫింగర్ ఆఫ్ గాడ్. దీని మీద ఎవరికి ఏ ఛాలెంజ్ అయినా రెడీ, ఎనీ టైం. మధ్యరాత్రిలో లేపి రా అన్నాను, వస్తాను. అందుకు ప్రపంచ మత గ్రంథాలకి బైబిల్కి డిఫరెన్స్ ఇదే. అవన్నీ సింగిల్ మ్యాన్ ఆధారం. ఒక దగ్గర కూర్చొని వాళ్ళకి తెలిసినవి, తెలియనివి, ఎక్కడెక్కడో ఆలకించినవి రాస్తారు. ఇది ఐ విట్నెస్ అకౌంట్. చూసినది, తెలుసుకున్నది, నిదానించి కనుగొన్నది, ఫిజికల్ గా ప్రెసెంట్ అయినవి ఇన్సిడెంట్లు ఇందులో ఉండి రాసిన వాళ్ళు ఇట్స్ నాట్ ఆర్డినరీ పీపుల్ అండి. ఇప్పుడు మీరు చెప్పిన దాని సజీవ సాక్ష్యం అన్నప్పుడు మీరు చెప్పిన దాని సజీవ సాక్ష్యం ఏంటంటే బైబిల్ కు మాత్రమే అన్ని కనపడుతున్నాయి. హిస్టారికల్ ఎవిడెన్స్ కానీ, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కానీ బైబిల్ కు మాత్రమే కనపడుతున్నాయి. అవును, ఇంక దేనికి కనపడదు. మిగిలినటువంటి గ్రంథాలకు ఒక్కటి కూడా కనీసం ఇప్పుడు వాళ్ళు చెప్తారు, మన వాళ్ళు, మన ఈ కరుణాకర్ లాంటి వాళ్ళు చెబుతుంటారు, మా మా లారీ గ్రంథాలు ఉన్నాయి అంటారు కదా. కనీసం ఒక్క ఎవిడెన్స్ ఎందుకు లేదు? ఒక్కటే, కనీసం ఒక్కటే ఉండదు. కారణం ఏంటంటే అవన్నీ ఊహ కల్పితాలు, హిస్టారికల్ క్యారెక్టర్స్ కాదు. మొదటిదే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరిగినప్పుడు చూసి రాసినవి కాదు ఇవి. మొదపడదా, ఇది సింగిల్ మ్యాన్ కూర్చొని ఆ రోజుల్లో నీతిని బోధించడానికి రాసిన కథలు ఇవి. సత్యమే జయితే అంటే బూతుమాట అనుకోండి వారు. అందుకు సత్యం అంటే వాడు మంచోడురా, అదే జయిస్తుంది. దుర్మార్గుడు అంటే వాడికి 10 తలలు, మంచోడు అంటే ఒక వ్యక్తి, ఒకే భార్య, ఇలాంటివన్నీ చెప్పి ఊదించారు. అయితే ఈ మధ్య టీవీలో వచ్చిన తర్వాత అవి నిజంగా దేవుళ్ళ కింద అయిపోయాయి. అవన్నీ డిఫరెంట్ మ్యాటర్. ఎన్టీ రామారావు గారి వల్ల అవన్నీ కూడా నిజంగా జరిగినాయేమో, చరిత్ర అన్నట్టుగా తీసుకెళ్లారు ప్రజల్లోకి. అవును ప్రజలు. ఇప్పుడు ఏంటంటేనండి, ఈ రోజుల్లో జరుగుతుంది ఏంటంటే షుగర్ కోటెడ్ పిల్స్ అంటే ఈ కట్టు కథలకి బ్యూటీ పార్లర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. హిస్టారికల్ గా, ఆర్కలాజికల్ గా, సైంటిఫిక్ గా. బ్యూటీ పార్లర్. ఇప్పుడు మన రజనీకాంత్ అందంగా ఉంటాడు తెలుసండి సినిమాలోన, కానీ సినిమా నుంచి పైకి వచ్చేస్తే ఇంటి దగ్గర నుండి చూస్తే ఇలాగే. అందుకు వీటికి అన్నిటికీ కల్పిత కథలకి బ్యూటీ పార్లర్ ఇప్పుడు జాబ్ ఈస్ గోయింగ్ ఆన్. 5 లక్షల మంది ఐటీ వర్కర్స్ ఇండియాలో కూర్చొని వీటికి అన్నిటికీ కలరింగ్ ఇవ్వడానికి 5 లక్షల మంది బ్యూటీ పార్లర్లు కల్పిత గ్రంథాలకి. సో అందుకు జార్జ్ వాషింగ్టన్ ఏమంటాడు తెలుసా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గవర్న్ దిస్ వరల్డ్ వితౌట్ బైబిల్ అండ్ జీసస్ అంటారు. నాట్ పాసిబుల్ గవర్న్ ద వరల్డ్. సో ఇక్కడ పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము హిస్టారికల్ గా, ఆర్కలాజికల్ గా, సైంటిఫిక్ గా ప్రూవ్ చేయబడిన ఒకే ఒక గ్రంథం ఇదే. సో ఇంకేంటి సార్? చాలా అసలు రోమాలు లెక్కపరుచుకోండి మీరు చెప్తుంటే బైబిల్ గ్రంథం గురించి. చాలా సంతోషంగా మన వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నారు క్రైస్తవులు. అది 30 గంటల సబ్జెక్ట్ అండి. అది ఫుల్ గా కానీ 5 రోజులు ఆలకిస్తే రోజుకు 6 గంటలు. ఈ బైబుల్ మనకి ఏడు తెలుసా అండి, మనకి జెఫ్ బియోజ్ లాగా $220 బిలియన్ల లేకపోవచ్చు, బిల్ గేట్స్ లాగా, లేకపోతే అంబానీ అదానీ లాగా లేకపోవచ్చు, మనకి సుల్తానా బ్రునాయ్ లాగా 380 హెక్టార్లలో ఉన్న 1780 రూములు లేకపోవచ్చు. అండ్ వాటికన్ కంటే 380 రూములు ఎక్స్ట్రా అండి. వాటికన్ 1400 రూములే, అది 110 ఎకరాలే. వీడిది 380 హెక్టార్లు సుల్తానా బ్రునాయ్. నేను ప్రోగ్రామ్ ఇచ్చానండి 85లో, ఆయనకి నాకు గోల్డ్ రింగ్ ఇచ్చాడు. లేకపోవచ్చు మనకి. అయితే మనకి గ్రేటెస్ట్ స్టేట్ తెలుసండి
మనము పూజించే దేవుడు జీవము గల దేవుడు. మనము చదివే గ్రంథం అక్యురసీ, హిస్టారికల్ గా, ఆర్కలాజికల్ గా, సైంటిఫిక్ గా. అందుకే నాకు ఎప్పుడు కూడా హబక్కూకు 3:15 నుంచి లాస్ట్ వచనాల వరకు ఆ మాటలు గుర్తొస్తే కళ్ళ నీరు వస్తాయండి. వీఆర్ సో బ్లెస్డ్ పీపుల్. మనం పాకల్లో ఉండొచ్చు, రోడ్డు పక్కన ఉండొచ్చు, మన విశ్వాసం గొప్పది. మనం కళ్ళు మూస్తే కళ్ళు ఇప్పేది ఎక్కడో మనకు తెలుసు. నువ్వు 380 హెక్టార్లు లేదంటే 38 అంతస్తులు $1 బిలియన్ కట్టినా కళ్ళు భూలోకంలో మూస్తే ఇప్పేది నరకం మెయిన్ డోర్ దగ్గర. సో బ్లెస్డ్ పీపుల్ అండి టు వర్షిప్. నేను పౌలు సమాధి దగ్గరికి వెళ్తాను రోమ్ వెళ్ళినప్పుడల్లా. నాకు కొన్ని మాటలు పౌలు గుర్తొస్తాయండి అక్కడికి వెళ్ళేసరికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో పౌలు ఏమంటారని తెలుసండి. పౌలు రోమ్కి అవుట్ సైడ్ న AD 67లో నీరో June 29న కూర్చోబెట్టి మోకరించి పీక నరికేస్తారండి. ఎందుకు? పౌలు రోమన్ సిటిజన్, క్రూసిఫై చేయడానికి అవదు. పేతురు పాపం ఆయన క్రూసిఫై చేస్తారు. ఇద్దరిని ఒక రోజునే. ఈయన వాటికని గుట్ట మీద కొట్టినప్పుడు నా ప్రభులాగా నేను చచ్చిపోవడానికి అవసరం కాదు, బుర్ర కింద కాలు మీద కేసిమంటాడు ఆయన. ఆయన బుర్ర కిందకి కాలు మీద కేస్తారు. ఆయన సమాధి మీదే వాటికన్ చర్చ్ కట్టింది. ఆ కిందన అండర్ గ్రౌండ్ లో పేతురు సమాధి ఉంటుంది. అయితే పౌల్ని నరుకుతారండి. ఆ తల 3 దగ్గరలో పడుతుందండి. 3 ప్లేసెస్ లోన 3 స్ప్రింగులు పుడతాయి. 3 స్ప్రింగులు ఎప్పటికీ చూడొచ్చు. ఆ పౌల్ని తీసుకొచ్చి సమాధి చేస్తారండి. ఆ చర్చ్ సెయింట్ పౌల్స్, పెద్ద చర్చ్ అండి, రోమ్ అవుట్ సైడ్. అది అక్కడికి వెళ్ళేసరికి ఒళ్ళు జల్లరిస్తుందండి. అది చూడగానే నాకు ఎప్పుడు ఒక మాట గుర్తొస్తుందండి. 3వ అధ్యాయం 12వ వచనం అదొకటిని, 2 తిమోతి 4th chapter 5 నుంచి 6, 7, 8 గుర్తొస్తుందండి. అక్కడ ఏమంటారంటే, సహోదరులారా, ఇలాంటి జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టిపోయే భ్రష్ట హృదయం మీలో ఎవరైనా ఉందో చూసుకోమంటారు. Behold, brethren, let any of you have a deceitful heart to leave this living God. So blessed people అండి మనం. We are more than a billionaires of the world. మన విశ్వాసం. సో అలాగే అది 2 తిమోతి 5వ వచనం ఒకసారి చదవండి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్స్ అవి. ఎవరైనా అంతనా? 2 తిమోతి 2 తిమోతి 4వ అధ్యాయం 4th chapter 5వ వచనం అండి. 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము. ఇది మాట ఎలా అర్థంటే ఆయన చెప్తుంది ఏంటంటే, డూ ద వర్క్ ఆఫ్ ఇవాంజలిస్ట్. అందుకే ఆయన రాస్తాడు రోమీయులకు రాసిన పత్రిక 1:10, నేను సువార్తను గురించి సిగ్గుపడి వాడిని కాదు, సువార్తికుని పనిచేయి. ఈ రోజు ఈ లోకంలో ఉండి 170,000 రకాల వృత్తులు ఉన్నాయి. యాక్టర్ నుంచి డాక్టర్ వరకు, స్వేపర్ నుంచి సైంటిస్ట్ వరకు రకరకాల వృత్తులు. అయితే ఎన్నిట్లో కూడా గ్రేటెస్ట్ గాస్పెల్ ప్రీచింగ్. ఇప్పుడు మనకు ఒకే ఒక కూతురు కానీ కొడుకు కానీ ఉంటే ఆడ కోసం ఏమనుకుంటాం, నా కూతుర్ని ఆస్ట్రోనాటో, నా కూతుర్ని డాక్టరో యాక్టరో చేయాలని తల్లిదండ్రులు కళ్ళకంటారు. ఇప్పుడు నేనున్నా, నాకు మొదట్లో నాకు తెలియక నా కూతుర్ని ఆస్ట్రోనాట్ చేయాలా అని ప్లాన్ చేసేవాడిని. నాసాకి వెళ్ళినప్పుడల్లా డ్రెస్సులు కుట్టి తెచ్చి నా కూతురు ఒలివియా హెప్సిబర్గ్ వేసి ఫోటోలు తీసుకోండి, ఆ స్పేస్ షెట్ బొమ్మలు ఇచ్చి. ఒక ఇన్సిడెంట్ చూసి డాక్టర్ అవుతాను తప్ప అవననిస్తుంది, నేను పేదోళ్ళకి సేవ చేస్తాను, మదర్ తెరిసా లాగా, డోంట్ వాంట్ టు సీ, షీ ఈజ్ ఎ గైనకాలజిస్ట్. అది వేరు. అయితే దేవుడికి ఒకే ఒక కొడుకున్నప్పుడు ఆయన యాక్టర్ కిందో డాక్టర్ కిందో సైంటిస్ట్ కిందో లోకానికి పంపలేదండి. ఈ సెంటి మీద ఇవాంజలిస్ట్, సువార్త బోధకునిగా పంపించాడు యేసు ప్రభువు అండి. అందుకే ఇక్కడ పౌలు చెప్తుంది ఏంటంటే,
నీవు సువార్తికుని పని చేయము. అందుకే సువార్త ప్రకటించు వారి పాదములు సుందరమైనవి. మనం నిజంగా అంటే దొంగ బోధకుల సంగతి వదిలేయండి, నిజంగా దేవుని కోసం సేవ చేసే సువార్తికుల యొక్క పాద ధూళి మోర్ పవర్ఫుల్ దెన్ హీరోషిమా బాంబు, నాగసకి బాంబు, ఆటం బాంబు. యేసుక్రీస్తు చెప్తాడు ఆ మాట. అసలు పట్టణాలు ఎగిరిపోతాయని సోదోము గోమోర బట్రాని. ఆయన కాలిద్దు వాళ్ళ అంటే సోదోము గోమోర అగ్నితో నాశనం అయిపోయింది, హీరోషిమా నాగసకి అగ్నితో. అంటే మన పాద ధూళి యొక్క పవరు మొదపడదా. అందుకే పౌలు చెప్తుంది, నువ్వు సువార్తికుని పని చేయము అని. ఆ 7-8 వచనాలు చదవండి ఒకసారి. నెక్స్ట్ వచ్చిన చదవండి. స్వార్థకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేను ఇప్పుడే పానార్పణముగా పోయిచున్నాను, నేను కాలము సమీపమై ఉన్నది. పానార్పణముగా పోయబడుచున్నాను. ఇది ఈ లెటర్ ఏంటి తెలుసండి, పౌలికి ఆల్రెడీ డెత్ సెంటెన్స్ నీరో ఇచ్చేసాడు. ఇది హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటదండి. జనరల్ గాన వీళ్ళిద్దరిని మెమెంటైన్ జైలు అని రోమ్ లో ఒక జైలు ఉంటదండి. రోమ్ లోన మెమెంటైన్ జైలు అని ఒకటి ఉంటదండి. ఇప్పుడు మన ఇండియాకి హై సెక్యూరిటీ జైలు ఏం జైలు? తిహార్ జైలు. ఢిల్లీలో ఉన్న తిహార్ జైలు హై సెక్యూరిటీ. గదిలో వేసి తాళం వేస్తారు అంతే. అయితే 2000 సంవత్సరాల క్రితం రోమ్ మైటీ సూపర్ పవర్. ఇప్పుడు ప్రెసెంట్ 46 దేశాలు రోమ్ పాలించింది. ఆఫ్రికా దగ్గర నుంచి, యూరోప్ దగ్గర నుంచి, ఆసియా దగ్గర నుంచి. అలాంటి మైటీ ఎంపైర్ కి హై సెక్యూరిటీ ప్రెజెంట్ మెమెంటైన్ ప్రిజన్ అండి. అది 350 అడుగులు కింద ఉంటది, భూమి కిందన. నేను వెళ్ళానండి కిందకి. అందులోన పేతురు పౌల్ని ఇద్దరును 9 నెలలు ఉంటారండి, ఇద్దరు కలిపి. అయితే అందులోన 39 మంది ప్రిజనర్స్ ఉంటారు వీళ్ళు కాకంటనా. వీళ్ళు ఆ 39 మందిని మార్చేస్తారండి ప్రభులోకి. క్రిమినల్స్. ఇద్దరు ప్రిజన్ గార్డ్స్ ఉంటారు ముందున, జైలు ముందున. వాళ్ళిద్దరిని మార్చేస్తారండి, 41 మందిని మార్చేస్తారు. యాక్చువల్ గా ప్రిజన్ అలాంటిదంటే బెన్గూర్ పిక్చర్ చూస్తే ఐడియా ఉంటది. బెన్గూర్ తల్లి చెల్లిని మెసల్లా వేస్తాడు అండర్ గ్రౌండ్ జైల్లోన. వాళ్ళకి ఫుడ్ మేదను ఓపెన్ చేసి వేస్తారు. ఎవరైనా అందులో 1 year ఉంటే లెప్రసీ వచ్చేస్తుందండి అలాంటి జైల్లో పేతురు పౌలు ఏదండి అదే లెప్రసీ అంటే కుష్ఠవ్యాధి వచ్చేసింది అంతే, లోపల ఉన్న వాళ్ళకి కుష్ఠవ్యాధి వచ్చేస్తుందండి లోపల ఉన్న వాళ్ళకి. అందులో 9 నెలలు ఉన్నారండి వీళ్ళు. ఎప్పుడైతే ఈ 41 మందిని మార్చేశారో వాటర్ లేదండి బ్యాప్టిజం ఇయడానికి. ఎక్కడ ఉంటుంది వాటరు? వీళ్ళిద్దరూ మోకరించి ప్రార్థన చేయగానే జైలు మూలన ఒక స్ప్రింగ్ పుడతాదండి. ఎప్పటికే ఆ స్ప్రింగ్ ఉంటది. ఆ వాటర్ తోటి బ్యాప్టిజం ఇచ్చేస్తారండి. అందుకే ఆ రోజే ఆయనకి పౌలుకి లెటర్ వస్తుంది, అంటే డెత్ సెంటెన్స్ వచ్చింది. అందుకే నేను పానార్పణముగా పోయిబడుచు సమయం అయిపోయింది. చదవండి నెక్స్ట్. నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం వెడలిపోవు కాలము సమయమైంది అంటే చెప్తాడు. ఇప్పుడు నా లైఫ్ అయిపోయింది, ఐ ఆల్రెడీ గాట్ ఏ డెత్ సెంటెన్స్, నేను వెడలిపోయే కాలం వచ్చింది అని అప్పుడు చెప్తాడు. మంచి పోరాటము పోరాడి నా పరుగు తుదముట్టించింది, నా విశ్వాసము కాపాడుకుంటుంది. ఇక్కడ ఈ మాటలు రాసింది అక్కడ అండి, ఆ మెమెంటైన్ జైల్లోన. ఇక్కడ అందుకే పౌలు యొక్క గ్రేటెస్ట్ ఇదేంటి తెలుసండి, సహోదరులారా ఇలాంటి జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టిపోయే భ్రష్ట హృదయం మీలో ఎవడి ఎందైనా ఉందేమో చూసుకోండి అని చెప్తారు. ఆర్ సో బ్లెస్డ్ పీపుల్ అండి. మన ప్రభు జీవము గల దేవుడు. మనము చదివే వాక్యము ట్రూత్, నాట్ కాక్ అండ్ బుల్ స్టోరీ బుక్. ఇది
సో చాలా ఇంకేంటండి? వండర్ఫుల్ అండి అసలు. మనం ఏం చేద్దామంటే ఇది మెయిన్ ఆ, సబ్జెక్ట్ ఇది మనం వీలైతే మీకు మీకు టైం ఉండి కుదిరితే రేపు రేపు గాని రేపు మళ్ళీ మాట్లాడదాం. ఖచ్చితంగా ఎందుకంటే మన వాళ్ళకి ఆ, ఇప్పటికే రేపు రేపు పర్వాలేదండి, రేపు బెస్ట్, రేపు నైట్ రేపు నైట్ మళ్ళీ మిగిలినదాన్ని కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ అదే చేద్దాం. ఆ! మీరు ఇంకా ఇలాంటి ఆ, విషయాలు చాలా అది చెప్పాలండి. కంటిన్యూ చేద్దాం. అది ఆ! అదే. మీరు ఇన్ని ఉమ్. విషయాలు తెలుసుకొని ఇలాంటి పరిస్థితుల్లో మీరు మౌనంగా ఉండటం మంచిది కాదు. మీరు ఏదో ఒక రకంగా ప్రతిరోజు జాగృతం చేయాలా. క్రైస్తవులకి ఇలాంటి విషయాలు చెప్పాలా. అసలు ఎంత చెయ్యాలి. మీరు నాకు చెప్తుంటే పెద్ద డిసడ్వాంటేజ్ ఎక్కడ నాకు హ్మ్. మీరు నాకు చెప్తుంటే నిజంగా ఎడిటర్ ఎంత సిన్స్ అదృష్టవంతులో 1.5 ఉంటారు. year నుంచి నో ఎడిటర్ అండి. హ్మ్. అదే చేద్దాం, క్రైస్తవులం ప్రార్థన ఎంత చేయండి దేవుని కృప వలన. ఎప్పుడు క్రైస్తవులం ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్స్ హ్మ్. బ్రింగ్ ఇట్ అవుట్ అండి. చెప్పాలి మీరు తప్పకుండా ప్రజలకు అది తెలియజేయాలి. అయితే మనం సమయం ఆసన్నం ఆ, అయింది. అదేనండి. చిన్న ఆ! ప్రార్థన చేసి క్లోజ్ చేసుకుందామండి. ఆ! ఆ? ఆ! ఓకే అండి. చేయండి. సో చాలా సంతోషం అండి. థ్యాంక్స్ అండి సాంబశివరావు గారు. ఆ? థాంక్ యూ. మీకు ఓకే. చెప్పాలండి మేమందరం. మేమందరం చూస్తున్నటువంటి మన సహోదరులు గాని, నేను గాని మీకు చెప్పాలి మేము థాంక్స్. ఎందుకంటే ఎట్లాంటి విషయాలు మేము క్రైస్తవులైనందుకు చాలా అదృష్టవంతులంలాగా ఫీల్ అయిపోతా ఉన్నాం. ఎప్పుడు అదే భావన ఉంటది. అమ్మ, మరొకసారి ఇంకా రెట్టించిన వీఆర్ ఉత్సాహంతో ప్రౌడ్, ఉన్నాం. వీఆర్ మోస్ట్ బ్లెస్డ్ పీపుల్. యెస్. యెస్. అదే. ఓకే హ్మ్. అండి, మనం అంత తాళం వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందాం. ఆ! పరిశుద్ధుడైన తండ్రి నీకే స్తోత్రం నాయన. ప్రభా, వీఆర్ సో బ్లెస్డ్ పీపుల్ లార్డ్. నువ్వు మలాకి 4 ఆలకించాలని చెప్పి ఉన్నావు ప్రభా. ప్రభా, మేము ఈ రోజు అనేక మంది సహోదరులు అనేక దేశాల్లోన నా సహోదరుడు సాంబశివరావు గారు చేసిన ఈ ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ సింహాసనం కుడిపక్కన జ్ఞానంతో వారిని నింపున ఆయన. ప్రభా, నీ స్వార్థ కోసం జీవించే కృపను మాకు దయచేయి తండ్రి. అవును. ప్రభా, నీవు నిజమైన దేవుడు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు తండ్రి. నువ్వు అవును. త్వరలో రాబోతున్న రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ప్రభా. ప్రభా, మాకు ఈ మట్టి ఘట్టంలో ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చినందుకు నీకే కృతజ్ఞత తెలుపుతున్నాను తండ్రి. నీ దాసుల్ని అలాగే ఆయనలాగే అనేక మంది నీ వాక్యము నిజమని నిరూపించడానికున్న సహోదరులందరినీ కాచి అవును. కాపాడి కుటుంబాలను కాపాడపడు. వారికి ఆర్థిక సహాయం దయచేసి వారి సత్యం భారతదేశం మాత్రమే కాకుండా లోకమంతా తెలుసుకునే కృపను దయచేయమని, అనేక లక్షల ఆత్మలు నీ సన్నిధి తీసుకొచ్చే కృపను దయచేయమని, నీ సిలువ రక్తంతో మమ్మల్ని కాపాడమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. చాలా థ్యాంక్స్ అండి సాంబశివరావు గారు. చాలా సో నైస్ మన ఆఫ్ యూ. మన సహోదరులకు కూడా అయితే మాట రేపు ఇదే టైంకి ఆ! మన రేపు సహోదరులు ఇదే టైంకి మనం ఇది కంటిన్యూ చేద్దాం. తప్పకుండా. చెయ్యాలి కూడా. ఇంకా చాలా విషయాలు మీరు సో చెప్పాలి మాకు. మీ ద్వారా మన క్రైస్తవులు చాలా ఈ మంది సబ్జెక్ట్ అది. అలాగే చూస్తున్నటువంటి అన్ని హైందవ సహోదరులు కూడా మన ఛానెల్‌ని ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు. వాళ్ళకి గూడా నిజాలేంటి అనేది తెలియాలి. బైబిల్ యొక్క అవునండి. గొప్పతనం తెలియాలి. చరిత్ర మనం తెలియాలి. మ- హ్మ్. మన మనం మతం మార్చటం లేదండి ఎవరిని. మనసు అవును. మార్చమని చెప్తాం, సత్యం తెలుసుకోమని చెప్తున్నాం అంతే. ఇప్పుడు వాళ్ళు హ్మ్. క్రైస్తవులైనంత మాత్రం మనకి ఎవడైనా $1 million ఇస్తాడేటి? ఆ? మనకేం హ్మ్. ఉపయోగం? అది. అయితే వాళ్ళు నరకానికి పోకుండా సత్యం తెలుసుకొని నిజదేవుణ్ణి ఆరాధించాలనే మనం చెప్తున్నాం తప్ప అది. అది. we are not, వాళ్ళ మేలు కోరే uh, మనం చెప్పేది అంతే. వాళ్ళెంత ద్వేషిస్తున్నా, తిడతన్నా, కొడతన్నా వాళ్ళ మేలు కోరే మనం ఎప్పుడైనా దేవుడు ఛాన్స్ ఇస్తే ముందుకి ఒక సబ్జెక్ట్ చేద్దామండి. అది ఏంటంటే జనరల్ గా మన బిగినింగ్ ఆఫ్ ద 20th centuryలోన సర్ విలియం జేమ్స్ అని హవార్డ్ యూనివర్సిటీ ప్రొఫెసరు, సైకాలజీ ప్రొఫెసర్ అండి ఆయన. ఆయన ఒక్కడే హ్యూమన్ మైండ్ మీద, సబ్ కాన్షియస్ మైండ్ మీద 25 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన ఆయన. హ్మ్. ఆయన ఆ
చెప్పిన ఒక ట్రూత్ ఉంటుందండి. అంటే మీరైనా నేనైనా ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కడు సెకండ్కి 4 పుడతారు. ప్రపంచ జనాభా ఆల్మోస్ట్ 3.5 లక్షలు ప్రతిరోజు పెరుగుతుంది. మన భారతదేశంలోనే నిమిషానికి 30 మంది పుడతారు, 34 మంది. ఎవరైనా ఈ భూమి మీద జీవించిన ప్రతి ఒక్కడికి 12 వెరైటీస్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి హ్యూమన్స్ కి. అందులో ఏదో ఒకటో రెండో మూడో ఉంటాయి. మన భారతదేశంలో ఒక 4 ఉన్నాయి. అసలు డిఫరెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీకి మిగతా మతాలకి ఏంటి తేడా? ఎందుకు ఇలాంటి బిలీఫ్ సిస్టము? దాన్ని అసలు నిజం అనేది ఎలాగ తెలుసుకోవాలా అన్న సబ్జెక్టు అదొక 3 రోజులు పడుతుందండి. రోజుకి 2 గంటలు మాట్లాడితే 6 అవర్స్. అది కానీ అర్థం చేసుకుంటే పీపుల్ విల్ నో వాట్ ఈస్ వాట్. హ్యూమన్ బిలీఫ్ సిస్టమ్ మీద. సో మంచిదండి, థ్యాంక్స్ అండి. అందరికి థ్యాంక్స్, అందరికి కృతజ్ఞత అండి. ఉంటానండి. అది ఇప్పుడు దాకా చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు షౌర్బాబు గారి ద్వారా మనం తెలుసుకున్నాం. రేపు కూడా నైట్ 9 గంటలకు ఇదే సమయానికి రేపు ఇదేదైతే మనం ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఒకటి మనం అనుకున్నాము థంబ్నెయిల్లో పెట్టినట్టుగా, దాని గురించి ఇంకా దాంతోపాటు ఇంకా మరిన్ని విషయాలు ఆటోమేటిక్గా వస్తుంటాయి. ఆయన ఒక పెద్ద జ్ఞాన భాండాగారం అనమాట. ఇజ్రాయెల్ కంట్రీ గురించి చరిత్ర, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా ఇక మనం ఆయన కదిలితే వరకు టచ్ చేస్తే చాలు, పుట్ట కనుక పగిలితే ఎలాగా శివలు వస్తూ ఉంటాయో అట్లా ఆయన నోటి నుంచి వస్తూ ఉంటాయి. ఇక అంతులేదు వాటికి. అలాంటి మరిన్ని విషయాలు కూడా మనం రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా తెలుసుకుందాం. మనం ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఎక్కువ ఆయుష్ ఇచ్చానికి రాబోయే రోజుల్లో ప్రత్యక్షంగా ఆయన కూడా ఇలాంటి వాటిల్లో పాల్గొని మరి స్వార్థ సత్యాలను అనేక మందికి అందించాలి, అనేక మందిని రక్షణలోకి నడిపించే విధంగా ఆయనకి మంచి బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సో రేపు నైట్ 9 గంటలకు మనం ఈ చర్చా కార్యక్రమం మళ్ళీ కొనసాగిద్దాం షౌర్బాబు గారితో. మీ అందరూ మరి మీ ప్రార్థనలో మా గురించి జ్ఞాపకం చేసుకోండి. తప్పకుండా రేపు 9 గంటలకు మళ్ళీ ఈ ప్రోగ్రాము కొనసాగింపు ఉంటుంది. థ్యాంక్ యూ.